ఈ ఆదివారం పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని మనందరం ధ్యానం చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో మనము దేవుని ఆలయమై ఉన్నాము అన్న మాటలు మనం ఆ 3 వచనాలు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. 1 కొరింథీయుల్లో, 2వ కొరింథీయుల్లో, ఇప్పుడు నేను చెప్పిన ప్రతి రెఫరెన్స్లో కూడా అక్కడ రాయబడిన మాట ఏంటంటే మనము దేవుని ఆలయమై ఉన్నాము. ఐ యామ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగునగాక. నీ పక్కన వాళ్ళకి చెప్పండి, నీవు దేవుని ఆలయమై ఉన్నావు అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఐ యామ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. నీ దేవుని ఆలయమై ఉన్నాను, నీ దేవుని మందిరమై ఉన్నాను, నీ దేవుని సన్నిధి అయి ఉన్నాను. హల్లెలూయా. మనం చూసినట్లయితే బైబిల్లో పాత నిబంధనలో భక్తుడైన మోషే, నాయకుడైన మోషే, ప్రవక్త అయిన మోషే ప్రత్యక్షపు గుడారాన్ని కట్టినట్లుగా మనం చూస్తాం. అదే పాత నిబంధనలో సొలొమోను రాజు ఒక అద్భుతమైన సుందరమైన మందిరాన్ని కట్టినట్లుగా, బంగారపు మందిరాన్ని కట్టినట్లుగా మనం చూస్తాం. మోషే మందిరాన్ని కట్టి ముగించిన తర్వాత, సొలొమోను మందిరాన్ని కట్టి ముగించిన తర్వాత ఆ మందిరములో దేవుని మహిమ నివాసం చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని మహిమ మందిరములో నిలిచి ఉండటం, దేవుని మహిమ ఆ మందిరములోనికి దిగి రావటం మనం చూస్తున్నాం. వినండి ప్రియ దైవజనం, చాలా జాగ్రత్తగా. హేరోదు మహారాజు కూడా ఒక మందిరాన్ని కట్టించాడు. హేరోదు మహారాజు కూడా ఒక మందిరాన్ని కట్టించాడు. ఆ మందిరం ఈ ప్రత్యక్షపు గుడారము కంటే, సొలొమోను కట్టిన బంగారపు మందిరం కంటే చాలా పెద్దది, చాలా పెద్దది. హేరోదు రాజు మందిరాన్ని కట్టించాడు. ఆ మందిరాన్ని కట్టడానికి హేరోదు రాజుకి 46 సంవత్సరాలు పట్టిందట. అంత పెద్ద మందిరం, అంత పెద్ద మందిరం. 46 సంవత్సరాలు హేరోదు రాజు మందిరాన్ని కట్టించాడు. ఎందుకయ్యా హేరోదు మందిరాన్ని కట్టించాడంటే, హేరోదు యూదుల మెప్పు కోసం మందిరాన్ని కట్టించాడు. అంటే క్రైస్తవులు, ఇప్పుడు ఆయన రాజుగా ఉన్నాడు కాబట్టి క్రైస్తవులందరూ కూడా ఇతను మంచోడు, మనకి సపోర్ట్ చేస్తున్నాడని అనుకోవాలి అన్న ఆ మైండ్ సెట్తో దేవుని మందిరాన్ని హేరోదు రాజు కట్టించినట్లుగా చరిత్ర చెప్తా ఉంది. మీరు చాలా జాగ్రత్తగా వినండి. మోషే ప్రత్యక్షపు గుడారాన్ని కట్టాడు, సొలొమోను బంగారపు మందిరాన్ని కట్టాడు. కానీ వాళ్ళ ఇద్దరి యొక్క పర్పస్ ఏంటంటే, వాళ్ళిద్దరి ఆలోచన ఏంటంటే, నేను దేవునికి మెప్పు కలిగే పని చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కానీ హేరోదు రాజు కూడా మందిరాన్ని కట్టాడు. ఈయన పర్పస్ ఏంటంటే, నేను మనుషులకు మెప్పు కలిగించాలి. ఈ మధ్యాహ్నం దేవుడితో మాట్లాడుతున్న మాట చాలా జాగ్రత్తగా నువ్వు అర్థం చేసుకోగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు నీపై పొదగటం స్టార్ట్ చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ హేరోదు రాజు మనుషుల మెప్పు కొరకు మందిరాన్ని కడితే, ఈ మోషే, సొలొమోను దేవుని మహిమ కొరకు, దేవుని మెప్పు కొరకు మందిరాలను కట్టారు. దేవుని మహిమ ఏ వ్యక్తి మీద ఉంటుందో తెలుసా? దేవుని మహిమ ఏ సంఘములో ఉంటుందో తెలుసా? దేవుని మహిమ ఏ కుటుంబంలో ఉంటుందో తెలుసా? దేవునిని మెప్పుపరచాలి అని ఏ వ్యక్తి అయితే అనుకుంటాడో, దేవునికి ఇష్టంగా బ్రతకాలి, దేవునికి మెప్పుగా ఉండాలి, దేవుడు నన్ను చూసి నువ్వు బాగున్నావు అనాలి, దేవుడు నన్ను చూసి మెచ్చుకోవాలి, నేను ఏది చేసినా దేవుని దృష్టిలో పడేట్టుగా నేను చేయాలి, దేవుని మహిమార్థమై నేను చేయాలని ఏ వ్యక్తి అయితే అనుకుంటాడో, ఏ సంఘం అయితే అనుకుంటాదో, ఏ కుటుంబం అయితే అనుకుంటాదో, వారి కుటుంబంలో, వారి సంఘములో, ఆ వ్యక్తిలో దేవుని మహిమ నివాసం చేస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కమాన్ కమాన్ కమాన్, బిగ్ క్లాప్, బిగ్ క్యాప్, గట్టిగా గట్టిగా గట్టిగా. దేవుని మహిమ ఈ సమయంలో నీలో సంచరించాలంటే, దేవుని మహిమ నీలోనికి దిగి రావాలంటే, నీవు దేవునికి మెప్పు కలిగే వ్యక్తిగా బ్రతకాలి.
ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చెప్తున్నానని ఏం అనుకోవద్దు. దేవుని వాక్యం మాట్లాడుతుంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. చాలామంది మన చర్చిలో అటువంటి వారు ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్పేవారు మనుషులు వచ్చినాక పాడేవారు దేవుని మహిమ వారిలో ఉండదండి. నేను చెప్తున్నాను, ఫ్రాంక్గా చెప్తున్నాను, నా గుండెల మీద చేసి చెప్తున్నాను. జనాలు వచ్చిన తర్వాత మైక్ పట్టుకునే వారిలో దేవుని మహిమ నిలబడదండి. ఒకవేళ 9 గంటలకు ప్రార్థన అయితే నువ్వు 9:30కే వచ్చేస్తే నీకు మైక్ దొరికి అవకాశం దొరికితే పట్టుకొని పాడేయాలి అంతే. ఏ ఉద్దేశం నీలో లేకపోతే ఒక 20, 30, 40 మంది పెరుగుతూ ఉంటుంటే నువ్వు మైక్ తీసుకుంటే దాని అర్థం ఏంటి? ఏమనుకోవాలి? దేవుడైతే అంటాడు, ఈమె లేదా ఈయన నా మెప్పు కొరకు వీరు పాడట్లేదు. చాలామందిలో ఆ డిస్టర్బెన్స్ ఉన్నాయి మన చర్చ్లో. జనాలు వచ్చిన తర్వాత మైకు దొరకదండి. ఇప్పుడు జనము రాకముందు కొంతమంది చర్చ్కి వస్తున్నారు, వారికి ఏం బాధ? మైక్ పట్టుకోవడానికి ఏం బాధ వాళ్ళకి? ఒకటే, నేను అసలు ఆ వ్యక్తుల గురించి మాట్లాడకూడదు అనుకున్నాను. ఎందుకంటే వేస్ట్ ఆఫ్ టైమ్స్ అలాంటి వారి గురించి మాట్లాడటం. ఎందుకంటే వారు ఎప్పుడు కూడా మనుషుల దృష్టిలో ఉండాలి, లేదంటే సేవకుని ఇంకా నయం, దేవునికి స్తోత్రం, నేను వచ్చినాక పాటలు ఆపేయాలన్న రూల్ ఉంది మన చర్చ్లో. ఆ మనుషుల మెప్పు కొరకు పాడే పాటలు అసలు నేను వెళ్ళలేనండి బాబాయ్. అటువంటి ప్రోగ్రామే నేను పెట్టుకోను. చర్చ్కి వచ్చినప్పుడు ఎవరైనా ఆపేయాల్సిందే పాటలు. నేను వినడానికి సాహసం చేయను. ఎందుకంటే వారు దేవునికి మహిమకరంగా పాడరు. వాళ్ళు మనుషులు మెచ్చుకోవాలి. ఇంకో విషయం ఏంటో తెలుసా? ఇలాంటి వారు ఉంటారు, పాట పాడి ఎలా పాడాను అని పక్కన వాళ్ళని అడుగుతారు. వారిలో కూడా దేవుని మహిమ ఖచ్చితంగా ఉండదు. జీసస్, నువ్వు పాట పాడావు, కూర్చున్నావు, ప్రభువా కళ్ళు మూసుకో కాసేపు, ఇంకొకరు నెక్స్ట్ సాంగ్ ఎత్తారనుకో, నువ్వు కళ్ళు మూసుకొని సాంగ్ బాగానే పాడానా అని నేను దేవుడిని అడగాలి. ఆ పక్కన తింగిరిదానికి ఆమెకే సరిగ్గా పాటలు రావు, సరిగమలు రాందని అడిగితే సూపర్ పాడావు సిస్టర్, అసలుగారేమో సాక్ష్యం పొందుకొని నువ్వు ఎగురుతూ ఉంటావు. ఎందుకు పనికిరాని సాక్ష్యాలు, చిత్తు కాగితాలు, చిరిగిపోయే వేషాలు, దరిద్రమైన వేషాలు చర్చిలో. మన చర్చిలో అటువంటి వారు ఉన్నారని దయచేసి వారి బుద్ధులు మార్చుకోండి అమ్మ. ఈ వారం నుండి ప్లీజ్ మీరు తొందరగా వస్తే మైక్ పట్టుకునే అవకాశం నీకు వస్తే పాడి. నువ్వు రాకముందే యూదా గోత్రపు సింహం మందిరములో సంచరిస్తున్నాడు. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. నువ్వు 9 గంటలకు వచ్చావంటే ఎవ్వరు చర్చికి రారు. 10 పాటలు పాడవచ్చు నువ్వు వచ్చేసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనుషులు వచ్చినాక ఒక్క పాట పాడే కంటే మనుషులు రాకముందు 10 పాటలు పాడితే పరలోకమంతా ఘనమైన సత్కారము క్లాప్స్ కొడతా ఉంటుంది నీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి ప్రజలు ఇలా ఉంటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, హేరోదు లాగా ఎవ్వరు మందిరంలో ఉండొద్దు. హేరోదు మందిరం ఎందుకు కట్టాడయ్యా అంటే యూదుల మెప్పు కొరకు కట్టాడు. మోషే మందిరం ఎందుకు కట్టాడయ్యా అంటే దేవుని మెప్పు కొరకు కట్టాడు. సొలొమోను మందిరం ఎందుకు కట్టాడయ్యా అంటే దేవుని మెప్పు కొరకు కట్టారు వాళ్ళు. కాబట్టే దేవుని మహిమ వారి సంఘాల్లోనికి దిగి వచ్చింది. హేరోదు కట్టిన మందిరంలో దేవుని మహిమ లేదండి. హేరోదు కట్టిన మందిరంలో ఏదుందో తెలుసా? వ్యాపారాలు జరుగుతున్నాయండి, అక్రమాలు జరుగుతున్నాయండి. మందిరంలో వ్యాపారాలు జరగకూడదు. దేవునికి స్తోత్రం కలుగునగా. మందిరం అనేది వ్యాపారాలు జరిగే ప్లేస్ కాదు. దేవునికి స్తోత్రం. మందిరం అనేది దేవుని మహిమ నివసింపదగిన చోటు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మందిరం అనేది దేవుని మహిమ నివసింపదగిన చోటు. మందిరం అనేది దేవుని గ్లోరీ, షకైనా గ్లోరీ మందిరంలో నిలబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరంలో వ్యాపారం జరుగుతుంది. హేరోదు కట్టిన మందిరంలో వ్యాపారం జరుగుతుంటే మహిమ కలిగిన రాజు చేతిలోనికి 2 సార్లు కొరడాలు వచ్చాయి.
2 సార్లు ఆ దీనత్వము కలిగిన రాజు, శాంతికి మూర్తి కలిగిన దేవుడు 2 సార్లు కొరడాలు హేరోదు కట్టిన మందిరంలో వాడటం జరిగింది ప్రియ దైవజనమా. అందుకే మందిరం అనేది ఇది సామాన్యమైనది కాదండి. మందిరం అనేది సామాన్యమైనది కాదండి. ఇక్కడ ఏది జరుగుతున్న దేవునికి మహిమ చేకూర్చబడాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏ మనిషికి క్రెడిట్ ఉండకూడదు. నేను ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుని వస్తాను, ప్రభువా మనుషులు బాగుంది పాస్టర్ గారు మీరు చెప్పే వాక్యం అని వారిచ్చే సాక్ష్యాన్ని బట్టి నేను సాటిస్ఫాక్షన్ అవ్వను ప్రభువా. అయ్యా నీవు నాకు సాక్ష్యం ఇవ్వాలి. నీవు నాకు ఇచ్చిన ప్రత్యక్షతను నేను ప్రజల్లో ఎలా ఇంప్లిమెంటేషన్ చేశాను. నేను ప్రతిరోజు దేవుణ్ణి అడుగుతానండి. నేను ప్రతి ప్రేయర్లో దేవుణ్ణి అడుగుతానండి, ఈ వాక్యం నేను సరిగ్గా చెప్పానా లేదా? నీవు నాకు ఇచ్చిన కొలతలతో నేను ప్రజలని కట్టానా లేదా? నీవు ఏం చెప్తావు చెప్పు, పరలోకమాను స్పందించాలి, పరలోకమాను శబ్దం చేయాలి అని నేను దేవుణ్ణి అడుగుతాను. ఒకవేళ దేవుడు నువ్వు ఫెయిల్ అయ్యావురా, నువ్వు సరిగ్గా చెప్పలేదంటే చాలా దుఃఖంతో ప్రార్థన చేస్తాను. మరొకసారి నా తప్పు రిపీట్ చేయని ప్రభువా, ఎక్కడ ఎలాగ లోపాలున్నాయో మాట్లాడిన దేవునితో నేను మాట్లాడి వస్తాను. అది మంచిది. నువ్వు పాట పాడుతున్నప్పుడు, నువ్వు చర్చి ఊడుస్తున్నప్పుడు, నువ్వు పట్టాలు వేస్తున్నప్పుడు, నీవు నెలలో జరిగే 3 ఆదివారం గిన్నెలు తోముతున్నప్పుడు ఒక్కరు నిన్ను చూడాల్సిన అవసరం నీకు లేదు. ఒకరు నీకు ఈ పని చెయ్యండి అని వారికి నువ్వు చెప్పించుకొని వారి కళ్ళ ముందు చేయాల్సిన అవసరం నీకు లేదు. యథార్థముగా రహస్యముగా నువ్వు పరిచర్య చేస్తే బహిరంగంగా దేవుడు నీకు సమాధానాన్ని ఇస్తాడు. నేను ఒకటే నమ్ముతాను, మనం రహస్యంగా చేసే పనులకు దేవుడు బహిరంగమైన ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటాడు. దేవుడు చెప్పాడు, మీరు రహస్యంగా ప్రార్థించిన ఎడల రహస్యమందున్న మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇవ్వబోతా ఉన్నాడు. నువ్వు చేసే పరిచర్య రహస్యంగా చేయాలి. నువ్వు ఇచ్చే మందిరమునికి ఇచ్చేటువంటి ప్రతి రూపాయి రహస్యంగా దేవునికి ఇవ్వగలగాలి. నువ్వు చేసే సేవ రహస్యంగా చేయగలగాలి. మనుషుల మెప్పు కొరకు నువ్వు చేసావంటే నేను చెప్తున్నాను, నీవు హేరోదు కట్టిన మందిరానివని నేను నీతో మాట్లాడుతున్నాను. హేరోదు కట్టిన మందిరాలు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఇక్కడ మోషే కట్టిన మందిరాలు నేను చూస్తూ ఉన్నాను. సొలొమోను కట్టిన మందిరాలు ఇక్కడ నేను చూస్తూ ఉన్నాను. మహిమ దిగి వచ్చే మందిరాలుగా మీరు కనబడతా ఉన్నారు. 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 మీరు మోషే కట్టిన మందిరాలు, మీరు 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 సొలొమోను కట్టిన మందిరాలు, అదిగో దేవుని మహిమ, అదిగో దేవుని మహిమ, అదిగో గాడ్స్ గ్లోరీ, గాడ్స్ గ్లోరీ, గాడ్స్ గ్లోరీ. మీలో దేవుని మహిమ నివసింపజగుతుంది. మీలో దేవుని మహిమ నివసించడానికి కోరుతా ఉంది. మీలో దేవుని మహిమ దిగిరావడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే మీరు మోసెస్ కట్టిన ప్రత్యక్షపు గుడారాలు, మీరు సాల్మాన్ కట్టిన బంగారపు మందిరాలు. మీరు ఇక్కడ ఎవరైనా హేరోదు కట్టిన మందిరాలు ఇక్కడ ఎవరైనా ఉంటే దయచేసి ప్లీజ్ గో అవుట్. మందిరం నుంచి మీరు వెళ్ళిపోవచ్చు దయచేసి ప్లీజ్. మీరు మోషే కట్టిన మందిరాలు అయితేనే, మీరు సొలొమోను కట్టిన మందిరాలు అయితేనే ఇదిగో ఈ ఉన్నతమైన ప్రత్యక్షతలో మీరు నిలబడగలరు. మీరు హేరోదు కట్టిన మందిరాలైతే మీలో అక్రమమైన పనులు జరుగుతాయి. మనుషులకు మెప్పు కలిగించే పనులు చేస్తూ ఉంటారు. దైవజనుడు మెచ్చుకోవాలనే పనులు చేస్తూ ఉంటారు. మనుషులు మెప్పు కావాలనే పనులు. నేను ఒక పాటే చెప్పాను. వగైరా ఎన్ని కార్యాలు మీరు మనుషులు చూడాలనే నీ హృదయంలో తలుచుకొని చేస్తున్నావో అవన్నీ దేవునికి హేయమైన పనులని ప్రభు ముఖంగా నేను ఈ ఉదయం మాట్లాడుతున్నాను. మీకు దయచేసి మంచి మనసుతో మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. మంచి మనస్సాక్షి కలిగిన వారై ఆ హేరోదు మందిరములో నుంచి బయటకు వచ్చి మోషే కట్టిన మందిరములు నిలబడటానికి ఇష్టపడండి. సొలొమోను కట్టిన మందిరములో ఉండటానికి ఇష్టపడండి. అయ్యా ఆ మందిరములో మేము ఎందుకు నిలబడాలంటే ఆ మందిరాలలోనికి దేవుని మహిమ వచ్చి నిలబడిపోయింది. హేరోదు మందిరాలు యేసు నామములో ఈ రోజు నుంచి ఉన్నవారు హేరోదు మందిరములో నుంచి మీకు విడుదల కలుగునుగాక, మీకు విడుదల కలుగునుగాక, మీకు విడుదల కలుగునుగాక.
పాత నిబంధన గ్రంథములో దేవుని మహిమ మందిరములో ఉండేది. పాత నిబంధన గ్రంథములో దేవుని మహిమ పొద మధ్యలో ఉండేది. పాత నిబంధన గ్రంథములో దేవుని మహిమ సినాయి పర్వతం మీద ఉండేది. పాత నిబంధన గ్రంథములో దేవుని మహిమ వెలుపల ఉండేది. క్రొత్త నిబంధన గ్రంథములో దేవుని మహిమ సంఘములోనికి వచ్చింది. క్రొత్త నిబంధన గ్రంథములో దేవుని మహిమ నీలోనికి వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య చూడాలనే కేక వేసి ప్రభుని గణపరచండి. కొత్త నిబంధనలో దేవుని మహిమ నీలోనికి వచ్చింది. ఈ తరములో దేవుని మహిమ నీలో నివసించదడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ మనలో ఉంది. హే, టచ్ ద టూ పీపుల్. దేవుని మహిమ మనలో ఉంది. దేవుని మహిమ మనలో ఉంది. 4000 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో తిరుగులాడుతూ ఉన్నారు. 40 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో కదలాడుతూ ఉన్నారు. అరణ్యము చుట్టే తిరుగుతూ ఉన్నారు. అరణ్యము చుట్టే తిరుగుతూ ఉన్నారు. అరణ్యము చుట్టే తిరుగుతూ ఉన్నారు. మీరు వినండి ప్రియ దైవజనమా, 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో తిరుగులాడుచుండగా దేవుని మహిమ 30 లక్షల మీద ఒక గొడుగు ఆకారముల వాళ్ళ మీద నిలబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగనగాక. ఆ అరణ్య ప్రయాణములో 30 లక్షల మంది మీద దేవుని మహిమ ఒక గొడుగు నిలబడినట్లుగా, దేవుని మహిమ వారి మీద నిలబడినట్లుగా మనకు బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. దేవుని మహిమ ఇశ్రాయేలు ప్రజల తలల మీద 30 లక్షల మంది పీపుల్స్ మీద దేవుని మహిమ ఒక గొడుగులాగా ఆవరించి ఉన్నట్లుగా మనం వాక్యం చదువుతాం. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఆ మహిమలో మీరు ఏమి పొందుకున్నారు అని గనక మీరు ఇశ్రాయేలు ప్రజలని అడగగలిగితే, వినండి చాలా జాగ్రత్తగా. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు 40 సంవత్సరములు దేవుని మహిమనే గొడుగు క్రింద మీరు ఉన్నారు కదా, మీరు ఏం పొందుకున్నారు, మీరేం కలుగున్నారు అంటే వారు 9 విషయాలు ఈ పగటి పూట మీతో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. 30 లక్షల మంది ప్రజలు, వినండి చాలా జాగ్రత్తగా, 30 లక్షల మంది ప్రజలు దేవుని మహిమ క్రింద ఉండి వారు 40 సంవత్సరములు అరణ్యంలో తిరుగులాడుతూ ఉన్నారు. వారిని నేను అడగాలని ఈ పగటి పూట ఆశపడుతున్నాను. చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ఇశ్రాయేలు ప్రజలారా, దేవుని ప్రజలారా, మీరు దేవుని మహిమలో ఉండి మీరు ఏమి పొందుకున్నారు? మీరు దేవుని మహిమలో ఉండి మీరు ఏమి కలిగి ఉన్నారంటే వారు మొదటి విషయం చెప్తారు. మేము దేవుని మహిమలో ఉండి మేము విడుదలను పొందుకున్నాం. మేము దేవుని మహిమలో ఉండి మేము విడుదలను పొందుకున్నాం. ఒక్కసారి చేతులెత్తి 3 సార్లు విడుదలని పలకండి. ఎక్కడెక్కడ దేవుని మహిమ ఉంటుందో అక్కడెక్కడ దేవుని విడుదల ఉంటుంది. ఎక్కడ మహిమ ఉంటుందో అక్కడ విడుదల ఉంటుంది. అనండి, యాక్షన్ చేయాలి. ఎక్కడ మహిమ ఉంటుందో అక్కడ విడుదల ఉంటుంది. అనండి. ఒక్క చేతితో చేస్తున్నారు మీరు, 2 చేతులు. ఎక్కడ మహిమ ఉంటుందో అక్కడ విడుదల ఉంటుంది. అనండి. నిర్గమకాండ 3వ అధ్యాయం 6వ వచనంలో మీరు తెరవద్దున వైపు చూడండి. మీకు ఆ వాక్యం అంతా తెలుసు. మీరు ఎన్ని సంవత్సరాలు చదివినా బైబిల్స్ ఓపెన్ చేస్తా, నా వైపు చూడండి. బైబిల్స్ అలా ఓపెన్ చేసి పెట్టండి చాలు. నిర్గమకాండ 3వ అధ్యాయం 6వ వచనంలో మోషేతో దేవుడు అంటున్నాడు, మోషే, ఇశ్రాయేలు ప్రజలు కన్నీటిని నిశ్చయముగా చూశాను, వారి మొరను నేను నిశ్చయముగా విన్నాను. వారు ఐగుప్తులో పడుతున్న బాధలను, శ్రమలను, వారి వెట్టి చాకిర్లను నేను నిశ్చయముగా చూసి వారిని విడిపించడానికి దిగి వచ్చానని దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని మహిమ ఎక్కడుంటుందో దేవుని విడుదల అక్కడ ఉంటుంది. హల్లెలూయా. దేవుడు మోసేస్తో చెప్పాడు, మోషే నేను ఎందుకు దిగి వచ్చానో తెలుసా? వారక్కడ బంధించబడి ఉన్నారు. ఓ నా ప్రజలు నిశ్చయముగా నాకు పెట్టిన మొరను నేను విని ఉన్నాను, వారి కన్నీటిని నేను చూసి ఉన్నాను. 430 సంవత్సరములు ఓ వారు పడుతున్న ప్రతి ప్రయాస నేను చూస్తూ ఉన్నాను, అందుకే దిగి వచ్చానని దేవుడు అన్నాడు. నేనంటాను పగటి పూట దేవుని మహిమ ఎక్కడుందో అక్కడ దేవుని విడుదల ఉంటుంది. హల్లెలూయా. ఈ అపోస్తలిక్ సంఘములో నదులు పారుతా ఉన్నాయి. ఈ అపోస్తలిక్ సంఘములో అగ్ని పారుతా ఉంది. ఈ అపోస్తలిక్ సంఘములో గాలి వీస్తా ఉంది. ఒకవైపు దేవుని విడుదల కూడా జరుగుతా ఉంది. దేవుని విడుదల కూడా జరుగుతా ఉంది. విడుదల మీ కుటుంబాలకు జరుగుతా ఉంది. విడుదల మీ కుటుంబాలకు జరుగుతా ఉంది. విడుదల మీ కుటుంబాలకు జరుగుతా ఉంది. నన్ను ఒక్క మాట చెప్పనివ్వండి. అవర్ గాడ్ ఈజ్ ఎ జైల్ బ్రేకర్. ఓ మన దేవుడు చెరసాలను బ్రద్దలు చేసే దేవుడు. ఓ అవర్ గాడ్ ఈజ్ ఎ జైల్ బ్రేకర్. మన దేవుడు చెరసాలను బ్రద్దలు చేసే దేవుడు. touch the two people. Oh, our God is a jail breaker. చెప్పండి అయిపోయి అవర్ గాడ్ ఈజ్ ఎ జైల్ బ్రేకర్. ఓ మన దేవుడు చెరసాలను బ్రద్దలు చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు చెరసాలను బ్రద్దలు చేసే దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ఎ జైల్ బ్రేకర్. ఓ మన దేవుడు విడుదలనిచ్చే దేవుడు. మన దేవుడు విడుదలనిచ్చే దేవుడు. అపవాది నీకు ఒత్తిడి కలిగిస్తుందేమో, మానసిక శారీరక రుగ్మతను సృష్టిస్తుందేమో, భయంకరమైన సమస్యల చెరలో నిన్ను అపవాది బంధించిందేమో, ఒత్తిడి శ్రమల అపవాది నిన్ను బంధించిందేమో, ఇరుకుల శ్రమలో అపవాది నిన్ను బంధించిందేమో, భయంకరమైన అనారోగ్యపు శ్రమలో చెరలో అపవాది నిన్ను బంధించాడేమో. ఓ నా శక్తి కలిగిన దేవుడు నీ జైలుని ఇప్పుడే బ్రేక్ చేయబోతున్నాడు. నీ చెరసాలని పగటి పూట దేవుడు బ్రద్దలు చేయబోతున్నాడు. నువ్వే చెరలోనికి వెళ్ళావో ఆ చెర దేవుడు బ్రద్దలు చేయబోతున్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడు ఎల్ షద్దాయి దేవుడు బ్రద్దలు చేయబోతున్నాడు. నీ చెర ఈ ఉదయం బ్రద్దలైపోబోతా ఉంది. I prophesy mighty name of Jesus. యేసు నామములో నిన్ను ప్రవచించనివ్వండి. నువ్వు ఎట్టి చెరలోనికి వెళ్ళావో ఈ పగటి పూట సర్వశక్తి కలిగిన దేవుడు ఎల్ షద్దాయి దేవుడు నీ చెరను బ్రద్దలు చేయబోతున్నాడు. ఎల్ షద్దాయి సర్వశక్తిమంతుడో ఎల్ షద్దాయి సర్వశక్తిమంతుడో ఎల్ షద్దాయి అందరం సర్వశక్తిమంతుడా ఎల్ షద్దాయి శుభవేళ స్తోత్ర బలి. హే తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా అందరం తండ్రి దేవా ఎల్ షద్దాయి సర్వశక్తి కలిగిన దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ఎ జైల్ బ్రేకర్. శక్తిమంతుడా అవర్ గాడ్ ఈజ్ ఎ జైల్ బ్రేకర్. మై గాడ్ ఈజ్ ఎ జైల్ బ్రేకర్. ఎల్ షద్దాయి అందరం షౌట్
Our God, He is a chain breaker. My God is a chain breaker. ప్రతి చెరసాలు బద్దలైపోతా ఉన్నాయి. ప్రతి చెరసాలు బద్దలైపోతా ఉన్నాయి. అప్పుల చెర మానసిక శారీరక చెర బద్దలైపోతా ఉంది. ప్రతి దురాత్మల చెర బద్దలైపోతా ఉంది. ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా, ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షదాయ్ శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా ఎల్ షదాయ్ తండ్రి దేవా తండ్రి దేవా ఎల్ షదాయ్ మమ్మల్ని శర నుండి విడిపించబోతున్న దేవా నీకే స్తోత్రములు నాయన. రోగపు శర రక్తలైపోతా ఉంది. ఎయిడ్స్, థైరాయిడ్, బీపీ, షుగర్, ఈ శరలన్నీ రక్తలైపోతా ఉన్నాయి. తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా నీకే హల్లెలూయా రబన శంకర. అయితే ఒక విషయం, ఈ చెర అనేది ఈ జైలు, ఈ చెర, మనం ఏ చెరలో ఉన్నామో ఈ చెర అనేది ఇప్పుడు రాబోతున్న డిసెంబర్ 21 రోజులకి విడుదల అవబోతా ఉంది. టుడే మార్నింగే విడుదల జరగబోతా. అప్పుడు దాకా కాదు, ఈ రోజు మార్నింగే దేవుడు, ఇప్పుడు టైం ఎంత అయిందో చూడు, ఇదిగో ఇప్పుడే 11:19 నిమిషాలకి నీ ప్రతి బంధకాలు, నీ ప్రతి చెరని ఎల్ షదాయ్ దేవుడు బ్రద్దల చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 11:19 నిమిషాలకి నా చెర రద్దలైపోయింది. నేను రాశాను ఇక్కడ, ఎవరైనా పుస్తకాలు తెచ్చుకొని ఉంటే వారు రాసుకోండి. ఓ మీ చెర 11:19 నిమిషాలకి మన చెరసాలు రద్దలైపోయాయి. ఎందుకంటే చెప్పండి, అవర్ గాడ్ ఈజ్ జైల్ బ్రేకర్. మై గాడ్ ఈజ్ ఏ జైల్ బ్రేకర్. మన దేవుడు సరసాలను బ్రద్దలు చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. మహిమ ఎక్కడుంటుందో అక్కడ విడుదల జరుగుతుంది. ఇజ్రాయేల్ ప్రజలు ఎన్ని మాటలు చెప్తారు? ఇప్పుడు మనకి 9 మాటలు చెప్తారు. 9 మాటలు ఒక మాట చెప్పేశారు ఇజ్రాయేల్ ప్రజలు. ఇప్పుడు రెండవ మాట మనం చూద్దాం. ఇజ్రాయేల్ ప్రజలు ఇంకా ఏం పొందుకున్నారు చూద్దాం. ఎక్కడైతే మహిమ ఉంటుందో అక్కడ అసాధారణమైన మార్గాలు ఓపెన్ అయిపోతాయి. హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలు ఇస్తున్న రెండవ సాక్ష్యం, మేము దేవుని మహిమ ద్వారా పొందుకుందేంటో తెలుసా? దేవుని మహిమ గొడుగు రూపంలో మా మీద ఉంది కాబోలు మాకు అసాధారణమైన మార్గాలు ఓపెన్ అవటం మేము చూడగలిగాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నా దేవుడు ఇక్కడ ఉన్న కొంతమందికి అసాధారణమైన మార్గాలు దేవుడు సిద్ధపరచబోతామన్నాడు. అసాధారణమైన మార్గాలను దేవుడు సిద్ధపరచబోతున్నాడు. అసాధారణమైన దారులను దేవుడు సిద్ధపరచబోతామన్నాడు. హల్లెలూయా హల్లెలూయా
కొంతమంది భవిష్యత్తు కోసం మార్గం సిద్ధపడాలని ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల వివాహము కొరకు మార్గాలు సిద్ధపడాలని ఎదురు చూసేవారు ఉన్నారు ఇక్కడ. కొంతమంది యవనస్తురాళ్ళు వారి యొక్క విద్యాభ్యాసములో మాకు అసాధారణమైన మార్గాలు సిద్ధపడాలని ఎదురు చూస్తూ ఉన్నారు. కొంతమంది యూట్యూబ్లో లేదా ఇక్కడ కొంతమంది సేవకులు, కొంతమంది పరిచర్య చేసే వ్యక్తులు మాకు అసాధారణమైన మార్గాలు మా సేవలో తెరవపడాలని ఎదురు చూస్తా ఉన్నారు. అయితే ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్, దేవుడు నీ కొరకు అసాధారణమైన మార్గాలు తెరవబోతా ఉన్నాడు. అసాధారణమైన మార్గాలు తెరవబోతా ఉన్నాడు. దేవుడు నీ కొరకు ఎప్పుడైతే మార్గాన్ని తెరుస్తాడో అది అసాధారణముగా ఉండబోతా ఉంది. అసాధారణమైన మార్గముగా ఉండబోతా ఉంది. నా దేవుడు నీకు తెరిచే మార్గం ఒక అద్భుతముగా ఉండబోతా ఉంది. ఒక అసాధారణమైన మార్గము నా దేవుడు, ఇదిగో సేవకులారా, పరిచర్య చేసే బిడ్డలారా, మీ తల్లిదండ్రులారా, మీ పిల్లల కోసం మంచి భవిష్యత్తు కొరకు మార్గాలు తెరవాలని ఆశపడుతున్న తల్లిదండ్రులారా, పిల్లలారా, ఉన్నతమైన విద్యాభ్యాసం చేయడానికి మంచి మార్గాలు తెరవబడాలనుకునే పిల్లలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయం పరిశుద్ధాత్ముడు నీతోనే మాట్లాడుతున్నాడు. నా దేవుడు నీకు ఒక అసాధారణమైన మార్గాన్ని దేవుడు తెరవబోతా ఉన్నాడు. నలుగురిని తాకి చెప్పండి, నలుగురిని తాకి చెప్పండి, దేవుడు నీకు అసాధారణమైన మార్గాన్ని తెరవబోతావు అన్నాడు. టచ్ ద పీపుల్. చెప్పండి, నలుగురిని తాకి చెప్పండి, దేవుడు మీ కొరకు అసాధారణమైన మార్గాలు తెరవబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెరసాలను బ్రద్దలు చేసే దేవుడు కాదు. మన దేవుడు చెరసాలని బ్రద్దలు చేసే దేవుడే కాదు. మన దేవుడు మన కొరకు అసాధారణమైన మార్గాలను ఓపెన్ చేసే దేవుడు, అసాధారణమైన మార్గములను తెరవగలిగిన, సృజించగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు అంటున్నాడు, నా దేవుడి పగలిపూట అంటున్నాడు నీతో, నా కుమారుడా, నా కుమార్తె, ఈ మార్గం ఉందిగా, ఈ మార్గములో వెళ్ళు. ఈ మార్గం ఉందిగా, ఈ మార్గంలో వెళ్ళు. జయరాజ్, ఈ మార్గం ఉంది కదా, ఈ మార్గంలో వెళ్ళు. అపోస్టలిక్ చర్చ్, ఈ మార్గం ఉంది కదా, ఈ మార్గంలో వెళ్ళని దేవుడు అన్నాడు. నీ కోసం, నా కోసం ఎదురు ఉంచబడిన మార్గములు, శ్రమల మార్గములు, ఇబ్బందుల మార్గములు ఎల్లమని చెప్పడు. కానీ నీకు మార్గములే లేకపోయినా నీకు అసాధారణమైన మార్గములను సూచించగలిగిన దేవుడు ఇక్కడ సంచరిస్తున్నాడు. ఈ సమయంలో అసాధారణమైన మార్గములు తెరవగలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే నేను కొంతమంది మీద ప్రవచిస్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా గట్టిగా ఆమేన్ నరవటానికి సిద్ధంగా ఉండాలి. కొంతమంది మనుషుల మీద నన్ను ప్రవచించనివ్వండి, కొంతమంది కుటుంబాల మీద నన్ను ప్రవచించనివ్వండి. ఈ 2026లో నీ స్నేహితులు, నీ అన్నదమ్ములు, నీ అక్కచెల్లెళ్ళు, నీ బంధువులు, నీ రక్త సంబంధులు, నీ కొలీగ్స్, నీ అభిమానులు, నీ ఇరుగు పొరుగు వారు నువ్వు నశించడము చూడరు. నీవు నూతన మార్గములో ప్రయాణం చేయడం చూడబోతున్నారు. అసాధారణమైన మార్గములో ప్రయాణం చేయడం చూడబోతున్నారు. యేసు నామములో ఐ ప్రొఫెసైజ్, నేను ప్రవచించాను. ఈ ప్రవచనం మీ తలల మీదకు వచ్చి ప్రాప్తించి ఉన్నది. మీరు నశించడం ఈ సంవత్సరంలో ఎవ్వరు చూడరు. మీరు నూతన మార్గములో ప్రయాణము చేయడం చూడబోతున్నారు. మీరు నూతన మార్గములో ప్రయాణము చేయడం చూడబోతున్నారు. హల్లెలూయా. సమయం ఆసన్నమై ఉన్నది. దేవునికి స్తోత్రం. సమయం ఆసన్నమై ఉన్నది. మీ కొరకు కొన్ని అసాధారణమైన మార్గాలు దేవుడు తెరిచే సమయం ఆసన్నమై ఉన్నది. కమ్ ఆన్ పీపుల్ ఆఫ్ గాడ్, సమయం వచ్చేసింది. మన కొరకు దేవుడు కొన్ని అసాధారణమైన మార్గాలు తెరిచే సమయము వచ్చి ఉన్నది. నిర్గమాకాండం 14వ అధ్యాయం. ఎవరు తెరవద్దు, నా వైపు చూడండి. మీ గోపుకుంటే ఇంటికి వెళ్ళి చదువుకోండి, బుక్కులు రాసుకొని. నిర్గమాకాండం 14వ అధ్యాయం 22వ వచనంలో సముద్రం తెరవబడిపోయింది. సముద్రం తెరవబడిపోయింది. ఏ మోషే, ఈ సముద్రం ఎలా తెరవబడిందయ్యా అంటే, మోషే అంటాడు, ఎర్ర సముద్రం ఎదురొచ్చిందని చెప్పి
ఫరో సైన్యం వెనక నుంచి మమ్మల్ని తరుముతున్నారని చెప్పి నేను యెహోవాకు మొర్ర పెట్టడం ప్రారంభించాను. అయితే యెహోవా అన్నాడు, మోషే నీవు నాకెందుకు ప్రార్థిస్తున్నావు? నీ చేతిని సముద్రం వైపు చాపమన్నాడు. అంతే, నా చేతిని సముద్రం వైపు చాపగా ఒక భయంకరమైన గాలి దేవుని సన్నిధిలో నుంచి వచ్చింది. సముద్రం తెరవబడిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు సముద్రాన్ని అక్కడ తెరిచేశాడు. మోషే చెయ్యి ముందుకు చాపగా సముద్రం చెరవబడింది. మోషే చెయ్యి ముందుకు చాపగా ఒక బలమైన గాలి వచ్చి సముద్రమును విభాగించింది. దేవునికి స్తోత్రం. ఇదిగో చరిత్రకారులు చెప్తున్నారు, సంఘకారులు చెప్తున్నారు, సముద్రం మీద కొట్టిన గాలి అది ఎవరి గాలి అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క నాసికలో నుంచి ఊదిన గాలి అన్నాడంట దేవుడు. స్తోత్రం చెప్పండి అన్నాడంట దేవుడు. స్తోత్రం చెప్పండి. అంతే, సముద్రం రెండుగా తెరవబడిపోయి. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని నాసికలో నుంచి వచ్చిన గాలి. ఎప్పుడూ నా దేవునికి జలుబు చేయలేదు. జలుబు చేసిన వాళ్ళు ఎలా అంటారు? నా దేవునికి ఎప్పుడు జలుబు చేయలేదు. ఆ రోజు ఎందుకో విచిత్రంగా అన్నాడు. సముద్రం ఓపెన్ అయిపోయింది. అపోస్తలిక్ సంఘంలో దేవుడు ఈరోజు అనబోతున్నాడు, యేసు నామములో నూతన మార్గాలు సూచించబడబోతున్నాయి. దేవుని నాసికలో నుంచి వచ్చేస్తున్న గాలి, ఓపెన్ యువర్ డోర్స్. నూతన మార్గములోనికి నిన్ను నడిపించబోతున్నాడు. నీకు మార్గములు తెరవబోతున్నాయి. ఇక్కడ ఉన్న వారి కోసం దేవుడు గాలి ఊదబోతున్నాడు. ఇక్కడ ఉన్న వారి కోసం దేవుడు గాలి విడవబోతున్నాడు. మీకు నూతన మార్గాలు సృజించబడబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ మోషే నువ్వు ముందు నుంచో, ఏ అహరోను నువ్వు వెనక నుంచో, ఏ మిరియాము నువ్వు వెనక నుంచో, ఇంకా ఎవరు ఇజ్రాయేల్ ప్రజల్లో ప్రధానులు వెనక నుంచోండి. ఎలక్షన్స్కు ఓట్లు వేసేలాగా లైన్లో వెళ్ళలేదు వారు లైన్లో వెళ్ళలేదు. వారు లైన్లో వెళ్ళేంత దేవుడు ఇరుకు మార్గాన్ని ఓపెన్ చేయలేదు. 30 లక్షల మంది ప్రయాణము చేయగలిగిన విశాలమైన మార్గాన్ని దేవుడు తెరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇరుకు మార్గముని ఈ పూట దేవుడు తెరవడు. నీ కుటుంబం అంతా వెళ్ళగలిగిన విశాలమైన మార్గాన్ని దేవుడు తెరవబోతున్నాడు. విశాలమైన మార్గాన్ని దేవుడు తెరవబోతున్నాడు. చరిత్రకారులు చెప్తున్నారు అది ఆ వెడల్పు ఎంత ఉందంటే 1.5 కిలోమీటర్ల వెడల్పు సముద్రం వెళ్ళిపోయిందంటండి. 30 లక్షల మంది ప్రజలు ఫ్రీగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒకరైనకాల ఒకరైనా ఇట్లా వెళ్ళట్లేదు. ఫ్రీగా పాటలు పాడుకుంటూ ఆరాధన చేసుకుంటూ దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు. దేవుణ్ణి స్తుతించుడి, సకల ప్రాణులు స్తుతించుడి, సకల ప్రాణులు హల్లెలూయా, మార్గాలు తెరిస్తే విశాలమైన మార్గాలు తెరుస్తాడు. ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుడి. నీకు నూతనమైన మార్గాలు తెరవబోతున్న రోజు ఇది. అసాధారణమైన మార్గాలు దేవుడు ఓపెన్ చేయబోయే రోజు ఇది.
హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు విరుకు మార్గం తెరుస్తాడా, విశాల మార్గం తెరుస్తాడా? దేవునికి స్తోత్రం కలుగునగాక. ఒక్కొక్కరికి విశాలమైన మార్గాలు తెరవాలి. కొంతమంది ఇట్టుంటారు, కొంతమంది ఇట్టుంటారు, కొంతమంది ఇట్టుంటారు. ఆ మార్గం ఫ్రీగా దేవుడు ఇరుకు మార్గం తెలిసారనుకో, మీ పిల్లల మీద నువ్వు పిల్లల మీద అమ్మ జరగమ్మా ఇది జరగం. దేవుడు అటువంటి మార్గం తెరవల. 30 లక్షల మంది ప్రజలు పాటలు పాడుకుంటూ దాటారంటే ఎంత ఫ్రీగా ఉందండి, ఎంత ఫ్రీగా ఉందండి. మన చర్చ్ ఉన్నట్టుగా ఇరుకుగా లేదు. దేవుడు తెరిచే మార్గాలు విశాలమైన మార్గాలు. ఆయన నీ కొరకు విశాలమైన మార్గాలు తెరవబోతున్నాడు. ఐఫై చెప్పండి. ఆయన కొరకు విశాలమైన మార్గాలు. చంపలకు కొడుతున్నారా, చేతులకు కొడుతున్నారా? చంపలకు కొడుతున్నారా, చేతులకు కొడుతున్నారా? చేతులు కొట్టిన ఆయన కొరకు విశాలమైన మార్గాన్ని తెరవబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునే గాక. కొంతమంది పిల్లలు తల్లిని చూసి నీకు మాత్రం విశాలమైన మార్గమే తెరవాలనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, చేతులు ఎత్తి గట్టిగా సే హల్లెలూయా. మన దేవుడు, ఇంకో మాట కూడా నోట్ చేసుకోవాలి మీరు, మన దేవుడు మన కొరకు తెరిచేది పబ్లిక్ రోడ్డు కాదు. ఏ మార్గం? విశాల మార్గం. దాంట్లో నుంచి వచ్చేసాం బయటికి. దేవుడు మనకి పబ్లిక్ రోడ్. పబ్లిక్ రోడ్లో అందరూ వెళ్తారు. ఏ రోడ్డు తెరుస్తాడు? హైవే కాదు, స్పెషల్ కాదు, విశాల కాదు, ఏమీ కాదు, ప్రైవేట్ రోడ్డు దేవుడు తెరవబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు తెరిచే మార్గం. ఇప్పుడు పబ్లిక్ రోడ్ అనుకోండి, కుక్క వెళ్తుంది, నక్క వెళ్తుంది, పిల్లి వెళ్తుంది, పురుగు వెళ్తుంది, వాగు వెళ్తుంది, అది వెళ్తుంది, చెడ్డోడు వెళ్తాడు, మంచోడు వెళ్తాడు, కుంటోడు వెళ్తాడు, గుడ్డోడు వెళ్తాడు, మూగోడు వెళ్తాడు, అందరూ పోతారు. ప్రైవేట్ రోడ్డు అనుకోండి, అది నీ ఓన్ ప్రాపర్టీ, అది నీ సొంత రోడ్డు, అది నీకు దేవుడు అమలు చేయబోతున్న రోడ్డు. దేవుడు నీకు ఒక విచిత్రమైన అద్భుతమైన మార్గాన్ని దేవుడు సిద్ధం చేయబోతున్నాడు. నీవు మాత్రమే వెళ్ళే రోడ్డు అది, నీవు మాత్రమే ప్రయాణం చేసే రోడ్డు అది, నీ కుటుంబం మాత్రమే వెళ్ళే రోడ్డు అది, నీవు మాత్రమే ప్రయాణం చేసే రోడ్డు అది. ఆ రోడ్లోకి ఎవడు రావటానికి వీలు లేదు. ఏ దయ్యముల రోడ్లో ప్రయాణించడానికి వీలు లేదు. ఏ క్షతపడి పైశాచిక మాంత్రిక శక్తులు ఆ రోడ్లో ప్రయాణించడానికి వీలు లేదు. అమ్మా నాన్న కొడుకు కూతురు, అమ్మా నాన్న కొడుకు కూతురు మీరే ప్రయాణం చేసే ద్వారాలు. గట్టిగా చప్పలు కూడా దేశాయి నామాన్ని కనపరచండి. గట్టిగా చప్పలు కూడా దేశాయి నామాన్ని కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేదో చాలా బాగుంది. ఫరో సైన్యం ఈ రోడ్డు భలే ఉందిరా. ఎప్పుడు సముద్రం రోడ్లు నడవలేదు, నాళ్ళు నడిచారు. యెహోవా అన్నాడు, ఏ ఫరో, ఇది పబ్లిక్ రోడ్డు కాదు, ఇది ప్రైవేట్ రోడ్డు అని సముద్రాన్ని మూసేసి చంపేశాడు. నీ రోడ్లోకే దయ్యాన్ని దేవుడు రానివ్వడు. నీ మార్గంలోనికే చాతబడిన దేవుడు రానివ్వడు. ఏ మాంత్రిక తాంత్రిక శక్తులను నీ రోడ్లో దేవుడు పని చేయనివ్వడు. నువ్వు వెళుతూ ఉండగా మహిమ మేఘం నీ రోడ్లో కదలబోతావు. నీ మార్గములు తొట్టిల్లని మార్గములు, నీ మార్గముల సాధారణమైన మార్గములు, నీ మార్గములో పరాయి వారు నడవరు. యేసు నామములో దయ్యము నడవదు, రోగము నడవదు, అప్పు నడవదు, శత్రువులు నడవరు, విరోధులు నడవరు, ఫరో నడవడు, ఫరో సైన్యము నడవదు. నువ్వు మాత్రమే నడిచి వెళ్ళబోతున్నావు. నువ్వు మాత్రమే నడిచి వెళ్ళబోతున్నావు. చెప్పండి, దేవుడు మనకి ప్రైవేట్ రోడ్డు తెరవబోతున్నాడు. దేవుడు మనకి ప్రైవేట్ రోడ్డు తెరవబోతున్నాడు. నాకు ఇవ్వండి, అయిపోయి నాకు ఇది చెప్పండి. దేవుడు నీకు ప్రైవేట్ రోడ్డు తెరవబోతున్నాడు. పబ్లిక్ రోడ్లు క్లోజ్. ఈరోజు చాలామంది చెప్తారు, పాస్టర్ గారు నా రోడ్లో రోగం నడుస్తుందయ్యా, అప్పు నడుతుందయ్యా, దయ్యం పట్టిందయ్యా, నా రోడ్లో పిచాచి పట్టిందయ్యా, నిద్ర పట్టట్లేదయ్యా, అదయ్యా ఇదయ్యా, దరిద్రం నా రోడ్లో నడుస్తుంది.
నేను, నా భర్త, నా కూతురు, నా కొడుకు నువ్వు అన్నావు కదా, ప్రైవేట్ రోడ్ దేవుడు తెరవబోతున్నాడు. నీ రోడ్లోకి పొరపాటున అడుగు పెట్టాడు అనుకో, ఆ జలములలో పడి గట్టిగా ఆమేన్ చెప్పు. హల్లెలూయా. ఒక్కవేళ నీ రోడ్డులోనికి నీ మార్గంలోనికి ఎవడైనా శత్రువు కుయుక్తుతో అడుగు పెట్టాడో వాడు సచ్చాడు. ఎంతమందికి ప్రైవేట్ రూట్స్ కావాలి? పిల్లలతో కూడా ఎత్తించండి చేతులు. దేవుని చేతులు చూస్తున్నాడు. ఎంతమందికి ప్రైవేట్ రోడ్డు కావాలి? ఓ పబ్లిక్ రోడ్లు ఇప్పుడే యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రైవేట్ రోడ్ దేవుడు మీకు ఏర్పాటు చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. God is opening our private way for me. దేవునికి స్తోత్రం. దేవుడు నా కొరకు వ్యక్తిగత మార్గాన్ని సిద్ధపరచబోతున్నాడు. నేను, నా భర్త, పెళ్ళిగానోళ్ళు భర్త అంటారే, నేను, నా భర్త, మీరు వేరే అనుకోండి, నా భర్త అని పెళ్ళిగానోళ్ళు మళ్ళీ అంటున్నారు. పెళ్ళైన వాళ్ళు నేను, నా భర్త, నా పిల్లలు ఆ రోడ్లో వెళ్తాం. పెళ్ళిగానోళ్ళు నేను ఒక్కదాన్నే, నేను, నువ్వు అక్కడ బాగా చెప్పు, మా అమ్మ, మా నాన్న, మా అక్క, మా చెల్లి, వాళ్ళందరూ ఒక్కదాన్ని వెళ్ళిపోతావా? నడిపించు నానావా అనుకుంటాను. ఈ రోజున ఇది ఒక ప్రత్యక్షత అండి. దేవుడు నాతో మాట్లాడాడు. జయరాజు, నీ సంఘములో కొంతమంది పబ్లిక్ రోడ్లో వెళ్తున్నారు. ఆ రోడ్లో క్రౌడ్ని కంట్రోల్ చేయలేము, దయ్యాలు తెగలిపోతూ ఉంటాయి. ప్రశ్నించాం, మనకు ఎందుకు వచ్చావని. ఇది నీ బాబు కట్టించాడా అంటది. అప్పు అప్పు అప్పు. ఇది మీ తాత వేసాడా అంటది. రోగం. ఆ బాధ అంత ఎందుకు బాబు, ప్రైవేట్ రోడ్లు దేవుడు వేస్తానంటున్నాడు. నేను ఒకే ఒక మాట చెప్తున్నాను, దేవుని ప్రవచనం ఎత్తి. గాడ్ ఈజ్ ఓపెనింగ్ సార్ ప్రైవేట్ వే ఫర్ మీ. దేవుడు నా కొరకు అసాధారణమైన వ్యక్తిగత ప్రైవేట్ రోడ్డుని సిద్ధపరచబోతున్నాడు. హల్లెలూయా. ఈ మార్గములో శత్రువులు ఉండరు. ఈ మార్గములో అపవిత్రాత్మలు ఉండవు. ఈ మార్గములో నువ్వు మాత్రమే ఉంటావు. పక్కన వారికి వెళ్ళి చూసి నవ్వుతూ చెప్పండి, ఈ మార్గంలో నువ్వు మాత్రమే ఉంటావు. బా, దేవునికి స్తోత్రం కలుగునే గాక. ఈ మార్గంలో నువ్వు మాత్రమే ఉంటావు. శత్రువు చూడరిక మీరు. దేవునికి స్తోత్రం. ఈ రోజే, ఈ క్షణమే అసాధారణమైన మార్గం విడుదలవ్వబోతుంది యేసునామములో. నీ కొరకు దేవుడు ప్రైవేట్ రోడ్డును దేవుడు తెరిచి ఉంచాడు యేసునామములో. సముద్రములో మార్గాన్ని సిద్ధపరిచింది ఇజ్రాయేలు ప్రజల కొరకే కానీ ఫరో సైన్యానికి కాదు. ఈ రోజున ఈ పగటి పూట ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఓ, నేను యేసు నామములో ప్రవచిస్తున్నాను. ఈ రోజు నీకు తెరిచిన మార్గము దయ్యములు ప్రవేశించడానికి కాదు, నీవు మాత్రమే ప్రవేశించడానికి దేవుడు మార్గాన్ని తెరిచాడు. హల్లెలూయా. మొదటి మాట, ఎక్కడ మహిమ ఉంటుందో అక్కడ విడుదలుంటుంది. ఎక్కడ మహిమ ఉంటుందో అక్కడ సాధారణమైన ప్రైవేట్ రోడ్లు ఏర్పడతాయి. మూడవది, ఎక్కడ మహిమ ఉంటుందో అక్కడ ఏం చేస్తారు ఇట్లా నిర్గమకాండం 16వ అధ్యాయం 31వ వచనంలో మీరు చదవద్దు, నా వైపు చూడండి. కానీ మీరు తెరిచి చదివేలో ప్రభు వచ్చేస్తారు నా భయం. అందుకే తొందర చెప్పేసుకుందాం. నిర్గమకాండం 16:31లో ఎక్కడ మహిమ ఉంటుందో అక్కడ మన్నా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. హే షకైనా గ్లోరీ, థ్యాంక్ యూ. ఎక్కడ మహిమ ఉంటుందో అక్కడ మన్నా ఉంటుంది అనండి. ఎక్కడ మహిమ ఉంటుందో అక్కడ మన్నా, ఎక్కడ మహిమ ఉంటుందో అక్కడ మన్నా ఉంటుంది. మన్నా దేనికి సాదృశ్యం? చెప్పండి. మన్నా వాక్యానికి సాదృశ్యం. ఎక్కడ మహిమ ఉంటుందో అక్కడ వాక్యం ఉంటుంది. మొదటి మాట,
ఎక్కడ మహిమ ఉంటుందో అక్కడ విడుదల ఉంటుంది. ఎక్కడ మహిమ ఉంటుందో అక్కడ అసాధారణమైన మార్గాలు తెరవబడతాయి. మూడవది, ఎక్కడ మహిమ ఉంటుందో అక్కడ దేవుని మన్నా, దేవుని వాక్యం ఉంటుంది. ప్రతిరోజు దేవుని మహిమ కలిగిన వారితో దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంటుంది. ప్రతిరోజు దేవుని వాక్యం వారిని నడిపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు దేవుని వాక్యం వారితో ముచ్చటిస్తూ ఉంటుంది. ప్రతిరోజు దేవుని వాక్యం వారిని నడిపిస్తూ ఉంటుంది. ఇది సండే బుక్ కాదు, డైలీ బుక్. ఇది నువ్వు ఆదివారం ఒక్కసారి చిట్ట తెరిస్తే కుదరదు. ఇది డైలీ బుక్. ఇది ఎవ్రీ డే రీడ్ చేయవలసిన బుక్. ఇది నువ్వు కావాలంటే రాసుకోవచ్చు. ఇది సండే బుక్ కాదు పాస్టర్, ఇది ఫ్రైడే బుక్. ఫ్రైడే బుక్ కూడా కాదు. 365 రోజులు ఈ బుక్ నీ చేతిలో తెరిచే ఉండాలి. మహిమ ఉన్న చోట వాక్యం నీతో మాట్లాడుతుంది. ప్రియ దైవజనమా, ఈ వాక్యాన్ని గూటులో పెట్టే వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నారు, నీలో మహిమ లేదు. ఈ వాక్యాన్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టే వారితో దేవుడు చెప్తున్నాడు, నీలో మహిమ లేదు. ఇది నీకు ఫ్రైడే బుక్గా ఉందేమో, ఇది సండే బుక్గా ఉందేమో. ఇప్పుడు 24/7 365 డేస్ ఇది డైలీ బుక్గా మారిపోవునుగాక. ప్రతిరోజు దేవుని వాక్యానితో మాట్లాడునుగాక. ప్రతిరోజు దేవుని వాక్యం నిన్ను నడిపించునుగాక. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నన్ను బ్రతికించె పాడాలి. చికటగల ఊపి నుండి లేవనెత్తును, సమతలమగు భూమిపై చికటగల ఊపి నుండి లేవనెత్తును, సమతలమగు భూమిపై నా పాదములకు దీపమాయను. నా పాదములకు దీపమాయను, నా పాదములకు దీపమాయను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. ఈ వాక్యమే నన్ను నడిపించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఈ వాక్యమే నన్ను నడిపించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువును ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధములకు సిద్ధమనచు ఈ వాక్యమే. శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధములకు సిద్ధమనసు. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, మరొకసారి అపవాది వేయుచున్న అగ్ని బాణములను, ఖడ్గము వల్లే అడ్డుకొని ఆర్పివేయుచున్నది, ఖడ్గము వల్లే అడ్డుకొని ఆర్పివే. ఈ వాక్యమే, ఈ వాక్యమే నన్ను నడిపించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను.
ప్రతిరోజు హ్యాండ్ బ్యాగులో నుండి బైబిలు తీసి చదివితే నీకు ఎంత లాభమో. ప్రతిరోజు షెల్ఫ్లో నుండి తీసి బైబిలు ధ్యానిస్తే నీ బ్రతుకుకు ఎంత లాభమో. ఎంత సేవకుడు చెప్పిన వినకపోతేనేమి, అరిచి అరిచి చెప్పి చెప్పి ప్రభు రాకడే వచ్చును. ఏం చేయలేం. స్తోత్రం. ఇది జయరాజు పాట. దేవునికి స్తోత్రం చెప్పండి. మా గట్టిగా చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఈ వాక్యం ప్రతిరోజు నీతో మాట్లాడునుగాక. ప్రతిరోజు వాక్యం నేను నడిపించునుగాక. షకీనా గ్లోరీ అక్క, ఇటు తలదించావు. కేజియా సిస్టర్, షులమేట్, శ్రేష్ఠ, హెప్సీబా. ఇది వీక్లీ బైబులా, 1 మంత్ బైబులా, 1 ఇయర్కి ఒకసారి బైబులా, ఫ్రైడే బైబులా, సండే బైబులా, రే బైబుల్ ఇది ఎవ్రీడే బైబుల్, డైలీ బైబుల్. ఇది డైలీ బుక్. దేవునికి స్తోత్రం కలగనగా. ఇది ఒకవేళ నీ చేతులుంటే పక్కన వాళ్ళకి వెళ్ళి చూసి ఇది డైలీ బుక్ అని చెప్పు. ఇది డైలీ బుక్. ఇది ఫ్రైడే సండే బుక్ కాదు. ఇది రోజు తెరిచి చదవవలసిన గ్రంథం. ఇది దేవుని మహిమ ఎక్కడుంటుందో దేవుని వాక్యం అక్కడుంటుంది. దేవుని మహిమ నీ మీద ఉంటే ప్రతిరోజును వాక్యాన్ని చదువుతావు. దేవుని మహిమ నీ మీద ఉంటే ప్రతిరోజును వాక్యం చేత నడిపించబడతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని నోట నుండి వచ్చిన మాట ద్వారా మన జీవితాలు ఖచ్చితంగా బాగుపడతాయి. దేవుడు నోటి నుండి ఒక్క మాట విడుదల చేస్తే మన బ్రతుకులు మారిపోతాయండి. దేవుని నోటి నుంచి వచ్చే మాట ద్వారా మన జీవితాలు పురోగతిని అవరోధించి అద్భుతమైన శిఖరాలకు వెళుతుంది. దేవునికి స్తోత్రం కలుగనగాక. దేవుని వాక్యాన్ని నీవు కలిగి ఉంటే నీవు నశించవు. దేవుని వాక్యాన్ని నువ్వు చదివితే, దేవుని వాక్యం చేత నువ్వు నడుస్తే నువ్వు దీర్ఘాయుష్మంతులు అవుతారు. మీరు మనుషుడు బ్రతికేది రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట వలన బ్రతకను. నువ్వు నశించకుండా బ్రతకాలంటే, నువ్వు ఓడిపోకుండా విజయం పొందాలంటే ప్రతిరోజు దేవుని వాక్యం తెరిచి చదవాలి. పాస్టర్ చదువుతున్నాను పాస్టర్, క్యాలెండర్లో డేట్ కింద ఉన్న వాక్యం ఎందుకు నీ బతుకు అంటాను నేను. బతుకెందుకమ్మా చెంచా నీళ్ళ దూకి చచ్చిపోక. అసలు ఈ ఇయర్ క్యాలెండర్ నాకు సాటిస్ఫాక్షన్గా లేదు. అయినా ఏం చేద్దాం అట్టగా ఉంది. రేపు ఇయరు నా పోయిన ఇయర్ది ఎంత సాటిస్ఫాక్షన్కి. ఈ ఇయర్ ఏంటంటే ఆ చిన్న చిన్న వాక్యాలు తీసేయాలనిపిస్తుంది నాకు. పొద్దున్న లెంగాలు ఒక రావంట కళ్ళు తెరవకుండా వెళ్ళిపోయి గోడకు గుద్దుకుందంట క్యాలెండర్ ఉన్న చోటుగా. ఇప్పుడు నువ్వు కళ్ళు తెరిచి వెళ్తాయి ఏంటి, వెళ్ళకపోతే నాకు అర్థం కాదు. కళ్ళు తెరిచి అంటే ఇట్టు పెట్టాలంట. గోడ గుద్దుకొని కాసేపు పడుకుంది, డిమ్మెక్కిపోయి. అట్లా కింద వాక్యాలు ఎందుకంటే మనుషుల్ని నేనే ఆ ఒక్క వాక్యానికి పరిమితి చేస్తున్నానేమో అనిపిస్తుంది నాకు. అది క్యాలెండర్ ముద్రించిన దగ్గర నుండి కూడా నాకు ఆ డేట్ కింద మెసేజ్, ఆ వాక్యం నాకు అంతగా ఎందుకో పర్ఫెక్ట్ అనిపించట్లేదు. కొంతమంది మన చర్చలో ఉన్నారండి, ఇప్పుడు యథార్థంగా ఒప్పుకోరు. వాళ్ళు అడిగిన వేస్ట్. అమ్మ పొద్దున్నే క్యాలెండర్ ఆ డేట్ కింద ఉండే వాక్యం ఎంతమంది అదొక్కటే చదువుతారు, ఆమేన్ అంటారు, అయిపోయింది సీన్. దేవుని వాక్యం అంటే అట్లా కాదు. ఓపెన్ చేసి ఒక అధ్యాయం చదవాలి. ఇప్పుడు కీర్తనలు ఒకటే తెరిచామంటే అదంతా చదవాలి. అంతేగాని ఎక్కువ నాకు కాపాడి అని ఉంటుంది అక్కడ, అదొక్కటే చదివి ఆమేన్ అనుకుని అయిపోయిందా. ఇక అదే నా చదవటం.
దేవుని వాక్యము 365 రోజులు చదవాలి. రోజుకు ఒక అధ్యాయం చదువు చాలు. రోజుకు ఒక అధ్యాయం చదువు. 2 వద్దు 3 వద్దు. మీరు ఎక్కువ చదివితే మీ ఇష్టం, చదవండి. రోజుకి కంపల్సరీ ఒక అధ్యాయాన్ని చదవండి. అది మంచిది కాదు. ఒక్క మాట మీద చేయబెట్టి చదవడం మంచిది కాదండి. దేవుని వాక్యం ఎంత చదివితే అంతగా దేవుని నడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3వది, మహిమ ఎక్కడుంటే దేవుని వాక్యం అక్కడ ఉంటుంది. 4వది, ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, మహిమ ఎక్కడ ఉంటే అక్కడ స్వస్థత ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మహిమ ఎక్కడుంటే అక్కడ స్వస్థత ఉంటుంది అనండి ఒకసారి. యాక్షన్ 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 పీపుల్. మరొకసారి, ఇంకొకసారి. 105వ కీర్తన 37వ చరణం మీరు తెరవక్కర్లేదు, కానీ అక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంది. ఏ ఒక్కరు కూడా బలహీనులు అవ్వలేదని అక్కడ రాయబడి ఉంది. ఏ ఒక్కరు అంటే బలహీనులని మాట్లేదు, కానీ నిస్సత్తువ అని రాయబడి ఉంది అక్కడ. ఓకేనా? నిస్సత్తువ. ఏ ఒక్కరికి నిస్సత్తువ లేదంట. ఏ ఒక్కరికి బలహీనత లేదంట. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరములు అరణ్యములో ప్రయాణం చేస్తుంటే, అరణ్యములో తిరుగులాడుతూ ఉంటే ఏ ఒక్కరికి బలహీనత లేదంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ఏ హీలింగ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. మీలో అనారోగ్యాలు ఎవరికైనా ఉంటే ఈ ప్రసంగం వింటూ ఉండగానే మీ శరీరంలో బలమైన స్వస్థత కలుగునుగాక. మీ శరీరంలో బలమైన స్వస్థత కలుగునుగాక. మీ కడుపులో బలమైన స్వస్థత కలుగునుగాక. మీ తలలో బలమైన స్వస్థత కలుగునుగాక. మీ గుండెలో బలమైన స్వస్థత కలుగునుగాక. మీ 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 యొక్క మూత్రపిండములు బలమైన స్వస్థత కలుగునుగాక. మీ కిడ్నీస్లో బలమైన స్వస్థత కలుగునుగాక. యేసు నామములో మీ కాళ్ళలో, వ్రేళ్ళలో, చేతుల్లో, నరాల్లో, ప్రతి అవయవములో సంపూర్ణమైన విడుదల కలుగునుగాక. పక్కన వారు చెప్పండి, మన దేవుడు స్వస్థపరచగలిగిన దేవుడు. మన దేవుడు స్వస్థపరచగలిగిన దేవుడు. ఇప్పుడు మీకు అవకాశం వచ్చిన మొట్టమొదటి నుంచి మహిమ ఎక్కడుంటే విడుదల అక్కడ ఉంటుంది. 2వది, మహిమ ఎక్కడుంటే అసాధారణమైన మార్గాలు తెరవబడతాయి. 3వది, మహిమ ఎక్కడుంటే దేవుని వాక్యం అక్కడ ఉంటుంది. 4వది, మహిమ ఎక్కడుంటే స్వస్థత అక్కడ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున మీరు మహిమ పొందిన వ్యక్తులుగా కనబడుతున్నారు. మీ పిల్లలకి మీకున్న సర్వ రోగాలు సునాములు నాశనం అయిపోవునుగా. స్త్రీలలో చెప్పుకోలేని బలహీనతలన్నీ యేసు నామములో రెడ్యూస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో బలహీనత ర్యాప్చర్ అయిపోవునుగా. ఇదిగో కొంతమంది స్త్రీలలో చెప్పుకోలేని రోగాలు పీడిస్తూ ఉన్నాయి. నేను ప్రొఫెసైజ్ యేసు నామములో ప్రవచిస్తున్నాను. వారు రిసీవ్ చేసుకోండి. దయచేసి అనారోగ్యంగా ఉన్నవారు మరి ముఖ్యంగా మోకరించి రిసీవ్ చేసుకోండి. ఎవరెవరైతే స్త్రీలు చెప్పుకోదగిన రోగములతో ఉన్నారు, ఎవరెవరైతే పురుషులు ఇంకా స్త్రీలు, అమ్మాయి అబ్బాయి, ఎవరైతే యవనస్తులు బలహీనంగా ఉన్నారు, దయచేసి వారు మోకరించి గట్టిగా చప్పలు కొడితే నేను చెప్తున్న మాటను మీరు ఇప్పుడే స్వతంత్రించుకోండి. ఎవరైతే మన సంఘంలో బలహీనులు ఉన్నారో వారు ఇప్పుడే నేను చెప్తున్న మాటను స్వతంత్రించుకోండి. దేవుని అభిషేకం మీ మీదకి రాబోతా ఉంది. దేవుని శక్తి మీ మీద రాబోతా ఉంది. దేవుని స్వస్థత మీరు పొందబోతా ఉన్నారు. దేవుని విడుదల మీరు పొందబోతా ఉన్నారు. మోకరించిన బిడ్డలు గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యతో మాట్లాడండి. అన్య భాషలో మాట్లాడండి. ఆత్మలో మాట్లాడండి. ఆత్మలో మాట్లాడండి. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తా ఉన్నాడు. గుండె జబ్బులు, కడుపు జబ్బులు, తల జబ్బు, కాళ్ళ జబ్బు, చేతుల జబ్బులు, మూత్రపిండాల జబ్బులు యేసు నామములో ర్యాప్చర్ అయిపోవాలయ్యా. స్త్రీలలో చెప్పుకోదగని రోగములు యేసు నామములో రెడ్యూస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ రైట్ నౌ. ఇప్పుడే యేసు నామములో స్వస్థత కలుగునుగాక. స్వస్థత కలుగునుగాక. స్వస్థత కలుగునుగాక. స్వస్థత కలుగునుగాక. స్వస్థత కలుగునుగాక. పక్కన వారికి సెకండ్ చెప్పు, నాకు స్వస్థత కలిగింది. నాకు స్వస్థత కలిగింది. హల్లెలూయా. నాకు స్వస్థత కలిగింది. 4వ విషయం, ఎక్కడ మహిమ ఉంటే అక్కడ స్వస్థత. 5వ విషయంలోకి వచ్చేసాం. ఎక్కడ మహిమ ఉంటుందో అక్కడ దైవిక సంపద ఉంటుంది. దైవిక సంపద ఉంటుంది. ఎక్కడ మహిమ ఉంటుందో అక్కడ దైవిక సంపద ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
నిర్గమకాండం 25వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు ఇంటికి వెళ్ళి చదివితే అండి, రాసుకునే వాళ్ళు రిఫరెన్స్లు రాసుకోండి దయచేసి. ఒకవేళ నేను రిఫరెన్స్లు తప్పు పెడితే ఈ వాక్యం పెడతాం కదా యూట్యూబ్లో, దాని కింద పెట్టండి రిఫరెన్స్ తప్ప, నేను సరి చేస్తాను. ఏం తప్పు ఉండదు, అంత రైటే ఉంటుంది. నేను అందుకే చదివించట్లేదు, ఎక్కువగా లెంతీగా దేవుని ప్రవచనాలు ఉన్నాయి కాబట్టి వాక్యం చదవనివ్వట్లేదు. ఎందుకంటే ఇవి మనకు తెలుసు ఇవన్నీ కూడా, అందుకే మరలా టైం వేస్ట్ ఎందుకు అవన్నీ చదివి. నిర్గమ 25 అధ్యాయం 1 నుంచి 8 వచనాల్లో ఏముంటుందంటే, మోషే ఇజ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, మీ వద్ద ఉన్న బంగారం వెండిని విలువగలగైన ఆభరణాలు, వెలగల ఆభరణాలు తెచ్చి నాకు ఇవ్వండి. ఆ వచనాల్లో అదే రాయబడి ఉంటుంది. ఎవరైనా ఫాస్ట్గా చూసేవాళ్ళు ఉంటే జస్ట్ చూడండి, చదవద్దు, మీకు అర్థమైపోతుంది. నిర్గమ 25వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల్లో మోషే ఇజ్రాయేలు ప్రజలతో అంటాడు, మీ దగ్గర ఉన్న బంగారం, మీ దగ్గర ఉన్న వెండి, మీ దగ్గర ఉన్న వెలగలిగినటువంటి ఆభరణాలన్నీ తెచ్చి నాకు ఇవ్వండి. ఎందుకు ఇవ్వాలి పాస్టర్ గారికి ఇవి? ఎందుకు మోషే ఎప్పుడు లేనుగా ఎందుకు డబ్బుల గురించి చెప్తున్నాడు? ఎందుకు దశమ భాగాల గురించి చెప్తున్నాడు? ఈ రోజున దశమ భాగాల గురించి పాస్టర్ చెప్తే చాలామంది ట్రోల్స్ చేసే ఉన్నారు, కానీ బైబిల్ చెప్తుంది, అది బైబిల్ క్రమం అండి. దైవ సేవకుడు దశమ భాగాల గురించి సంఘములో వివరించాలి. దైవ సేవకుడు దేవునికి ఇవ్వవలసిన కానుకల గురించి సంఘములో వివరించాలి, తప్పేం కాదు. అదే పదిగా రిపీటెడ్ వాక్యం లేకుండా పొద్దుగూకులు డబ్బు గురించి మాట్లాడితే తప్పు, కానీ ఆ అవసరాన్ని బట్టి మాట్లాడితే తప్పు లేదు. ఇక్కడ మోషేకి అవసరం పడింది. ఎందుకయ్యా మోషే నీకు బంగారం? ఎందుకయ్యా మోషే నీకు వెండి? ఎందుకయ్యా మోషే నీకు లక్షల రూపాయల డబ్బులు? ఎందుకు ఇవ్వాలయ్యా వారి దశమ భాగాలు? ఎందుకు ఇవ్వాలయ్యా వారు పనిచేసిన దాంట్లో డబ్బులు? ఎందుకు ఇవ్వాలయ్యా స్పెషల్ కానుకలు? ఎందుకు ఇవ్వాలయ్యా ప్రత్యేకమైన కానుకలు? అంటే మందిరం కట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మోషే ప్రత్యక్షపు గుడారాన్ని కట్టడానికి అక్కడ చూసారు. ఎవరైనా ఉందా? మాట ఉందా? ఓకే, ఒకసారి ఉందన్నారు చేయి చూపించండి, ఎందుకంటే వారు క్లియర్ అవుతుంది. ఓకే, మీ చర్చ్ వాళ్ళు చాలామంది చూశారు, చూడండి. మన చర్చ్ వాళ్ళు చాలామంది చూశారు, లేదు కాదు, ఉంది అక్కడ. మీ కన్ఫర్మేషన్ కోసం వారు చెయ్యి ఎత్తిచ్చాను. అలానే దేవుడు అంటున్నాడు, మోషేతో మాట్లాడి మోషే ఇశ్రాయేలు ప్రజలతో అంటూ తిండి అంటున్నారు మందిరం కట్టడానికి. నాకు ఒక మాట అర్థం కాలేదు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. అరణ్యములో కూడా పాపం వాళ్ళకి ఏ రోజు తిండి ఆ రోజులాగే ఉంది. అరణ్యములో కూడా పెద్ద సంపాదన ఏమీ లేదు. ఐగుప్తులో అంతకంటే లేదు. వారి దగ్గర బంగారం వెండి ఇవన్నీ అసలు ఎన్ని ఎక్కడియండి వాళ్ళకి? ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు, అరణ్యములో బానిసలుగా ఉన్నారు. వారు ఎక్కడ సంపాదించారండి ఇంత సంపాదన? ఎక్కడదండి వాళ్ళకి? ఎక్కడది వాళ్ళకి? ఎక్కడది? ఈ బంగారం ఎక్కడదయ్యా? ఈ వెండి ఎక్కడదయ్యా? వెలగలిగిన ఆభరణాలు ఎక్కడయ్యా? మీరు ఐగుప్తులో ఉన్నప్పుడు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లేం కాదుగా, మీరు కూలి పని చేసుకునేవాళ్ళు. అసలు వాడు డబ్బులు సరిగ్గా ఇచ్చేవాడు కూడా కాదు ఫరోగాడు. అసలు రూపాయి, అసలు వాళ్ళు 10 రూపాయలు పని చేస్తే పావలా కూడా ఇచ్చేవాడు కాదు, అంత హింసించేవాడు వాడు. మరి ఇంత డబ్బు, ఇంత ఆస్తి, ఇన్ని కోట్లు మోషేకి ఇస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు. తీసుకోండి పాస్టర్ గారు, తీసుకుని ఇగో మా పొలాలు తీసుకోండి, ఇగో మా బంగారం తీసుకోండి. 7 వారాల బంగారం అండి ఇది, 14 వారాల బంగారం అండి, 24 వారాల బంగారం, 5 వారాలు ఉండవాలనుకుంటా. ఇన్ని వారాల బంగారం అండి, ఇన్ని వారాల బంగారం అండి, ఇన్ని వారాల బంగారం, ఇన్ని వారాలు వెండండి, ఇన్ని తులాలండి, అన్ని తులాలండి, ఇదిగోండి ఆస్తి పత్రాలు, ఇదిగోండి మా స్థలాలు, ఇదిగోండి మా పొలాలు. అసలు ఇదిగో బాబోయ్, అసలు మోషే అసలు అనౌన్స్మెంట్ ఇచ్చాడో లేదో, ప్రత్యక్షపు గుడారం కోసం కోట్ల ఆస్తిని మోషే చేతిలో పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడదయ్యా అది? ఎక్కడదని ఆ 8 వచనాల్లో చదివితే దేవుడు ఏం చెప్పాడంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి బయలుదేరి బయటికి వస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, ఇశ్రాయేలు ప్రజల వద్ద దేవుడు అన్నాడు, ఐగుప్తు ప్రజల దగ్గర ఉన్న బంగారం వెండి విలువైన ఆభరణాలన్నీ మీరు అడగండి, వారు ఇస్తారు, అవి తీసుకొని రండి అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. మీరు అడగండి, వారు ఇస్తారు, అవి తీసుకొని మీరు బయలుదేరండి అన్నాడు. ఒక్కొక్కడు చూడండి 10 మూటలు, 20 మూటలు, 30 మూటలు, బాబోయ్ అవన్నీ పట్టుకొని బయలుదేరాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను ప్రవచించనివ్వండి, ఆస్తులు మార్పిడి జరగబోతుంది యేసు నామములో. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఆస్తులు మార్పిడి జరగబోతుంది యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు ఉన్నతమైన సంపద కలిగిన దేశం అండి. ఐగుప్తు
ఆ ఉన్నతమైన సంపద కలిగిన దేశములో నుండి వీరు చాలా కోట్లు, లక్షలు, కోట్లు, మిలియన్లు బంగారాలు, వెండి మొత్తం ఎత్తుకొచ్చుకున్నారు. అది దేవుని మందిరం కట్టడానికి ఉపయోగపడింది. ఎక్కడ మహిమ ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది, ఎక్కడ మహిమ ఉంటుందో అక్కడ సమృద్ధి ఉంటుంది. మహిమ ఉన్న చోట సంపద ఖచ్చితంగా ఉంటుంది. నీ ఇంట్లో సంపద లేదా? నీ ఇంట్లో సంపద లేదా? నీ ఇంట్లో డబ్బు లేదా? నీ ఇంట్లో తెచ్చుకున్న రూపాయి చిరిగిపోయిన సంచులు వేస్తున్నట్టుందా? నీ ఇంట్లో సంపద కనబడట్లేదా? అయితే నువ్వు మోకరించవలసిన సమయం వచ్చింది. పరలోకంకి వెళ్ళి చూడవలసిన సమయం వచ్చింది. చేతులెత్తి ఓ ప్రభువా నన్ను గ్లోరీతో నింపు అని అడగవలసిన సమయం వచ్చింది. పాస్టర్ ఆపో నీ పిచ్చి బోధలు. సంపాదన కోసం ప్రయాసపడాలి కానీ, సంపాదన కోసం కష్టపడాలి కానీ, మొక్కలేసి చేతులెత్తి ప్రార్థన చేస్తే గ్లోరీ వస్తే సంపద వస్తుందా? ఖచ్చితంగా చెప్తున్నా. నమ్మని వాళ్ళు అంటే దయచేసి నీ కళ్ళు మూసుకుంటాను, ఒక్క నిమిషం వెళ్ళిపోండి. వెళ్ళారా ఎవరైనా? ఓ చర్చ్ ఈజ్ ప్యాక్డ్. గ్లోరీ అడిగితే సంపద ఇంట్లో ఉంటుంది. దేవుని గట్టిగా చప్పలు కొట్టి నమ్మినవా? గట్టిగా చప్పలు కొడుతూ రిసీవ్ చేసుకోండి. ఆస్తి మార్పిడి జరగబోతుంది యేసునామములో. దేవుని మహిమ ఉన్న చోట సమృద్ధి ఖచ్చితంగా ఉంటుంది. నేను భౌతికంగా చెప్పట్లేదు కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు నేను చెప్తున్నాను. వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి రైస్ చేయండి. దేవుడికి ఇవ్వాలనుకుంటున్నాం కానీ ఇవ్వలేకపోతున్నాం. ఓకే, దేవుడికి అసలు ఊహించలేని అమౌంట్లు ఇవ్వాలనుకుంటాం. ఏమి లేదు నీ దగ్గర. చర్చికి ఇవ్వాలనుకుంటున్నావు, లేదు. చర్చిలో ఏమన్నా పాడైతే కొనాలనుకుంటావు, ఉండవు. అయ్యగారు ఎక్కడ మీటింగ్ అమ్మా అని చెప్తే ఇవ్వలేని పరిస్థితి. రోజు ఏడుస్తున్నారు వారు. నా దేవుడు వారితో మాట్లాడుతున్నారు. నువ్వు సంపదను సృష్టించబోతున్నావు. గ్లోరీ ఉన్న చోట సంపద ఖచ్చితంగా ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ద్వారా దేవుని మందిరాలు కట్టబడబోతున్నాయి. ఐ ప్రాఫెసైజ్ నీ ద్వారా దేవుని మందిరాలు కట్టబడబోతున్నాయి. నీ ద్వారా మీటింగులు జరగబోతున్నాయి. నీ ద్వారా పెద్ద పెద్ద సభలు జరగబోతున్నాయి. పెద్ద పెద్ద సభలు జరగబోతున్నాయి. ఒక్క విషయం నన్ను చెప్పనివ్వండి, ఒక్క మాట నన్ను చెప్పనివ్వండి. ఒక్క మీటింగ్కి అయ్యే 25,000 రూపాయలు ఒక్కదాన్ని ఇవ్వబోతున్నాం. ఒక్క చర్చికి అయ్యే 30-40 లక్షలు మీ ఒక్క కుటుంబమే ఇవ్వబోతుంది. నువ్వు తీసుకో, యేసు నామములో నేను తీసుకుంటున్నాను. పరలోకపు ఆస్తి దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. ఆస్తి మార్పిడి అవ్వబోతా ఉంది యేసు నామములో. నా చేతులు ఖాళీగా ఉండొద్దు ప్రభువా. నీ కార్యాలు చేయడానికి నా చేతులను బలపరచండి. నీ కార్యాలు చేయడానికి నా చేతులను బలపరచండి. ఇమ్మానుయేలు దేవా, నీవు నాతో కూడా ఉండి నా సంపదని పెంచండి. నా ఆర్థిక పరిస్థితులు పెరగాలి ప్రభువా. నా సమృద్ధి పెరగాలి ప్రభువా. ఇదిగో వేలల్లో కాదు, నువ్వు లక్షల్లో టర్న్ ఓవర్ చేయబోతున్నావే యేసునామములో. ఇంకా కొన్ని నెలలకు నువ్వు వెళితే కొన్ని లక్షలు నీ చేతిలో మారబోతా ఉన్న యేసునామములో. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. మీ చేతులు చాపి అన్య భాషలతో మాట్లాడండి. మీ చేతులు ముందుకి చాపి అన్య భాషలతో మాట్లాడండి. అయ్యా, ఈ చేతులు సమృద్ధితో ఉండాలయ్యా. ఈ చేతులు నీ మందిరానికి లక్షల రూపాయలు ఇవ్వాలయ్యా. ఈ చేతులు మీటింగ్స్కి లక్షల రూపాయలు ఇవ్వాలయ్యా. అయ్యా, ఈ అపోస్తులు బోధ భారతదేశం అంతా వ్యాప్తి చెందాలంటే ఇదిగో జయరాజు పాస్టర్లతో ప్రతి గ్రామంలో నేను మీటింగ్ పెట్టించాలయ్యా. ప్రతి దేశంలో నేను మీటింగ్ పెట్టించాలయ్యా. ప్రతి ఊరిలో నేను మీటింగ్ పెట్టించాలయ్యా. నా చేతుల నుండి దైవజనుడికి లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ అవ్వాలి. లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ అవ్వాలి. లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ అవ్వాలి. అధిక సమృద్ధి నేను పొందుకొని ఉన్నాను. అధిక సమృద్ధి నేను పొందుకొని ఉన్నాను. అధిక సమృద్ధి నేను పొందుకొని ఉన్నాను. ఇదిగో 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 మహిమ పెరిగిన చోట ఆర్థికమైన వనరులు కూడా పెరగబోతున్నాయి.
మహిమ పెరిగే రోజు వచ్చేసింది. నీ మహిమ రైజ్ అవ్వబోతా ఉంది. నీ మహిమ పెరగబోతా ఉంది. ఒకవైపు నీ మహిమ పెరుగుతూ ఉండగా మరొక వైపు ఆర్థిక వనరులు కూడా పెరగబోతున్నాయి. ఆర్థిక వనరులు కూడా పెరగబోతున్నాయి. నువ్వు నమ్ముతున్నావా? నీ చేతుల్లో లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయబోతున్నావు. దేవుని మందిరాలు నువ్వే కట్టబోతున్నావు. దేవుని సేవ వెళ్ళటానికి నువ్వే దోహదపడబోతున్నావు. కొన్ని లక్షల టర్న్ ఓవర్ చేయబోతున్నావు. కొన్ని లక్షల టర్న్ ఓవర్ చేయబోతున్నావు. ఆమేన్. దేవుడు ఆ కార్యం చేయనుగాక. కార్యం మన పట్ల చేయనుగాక. ఆ కార్యం మన పట్ల దేవుడు చేయనుగాక. మహిమ పెరిగే కొద్ది ఆర్థిక వనరులు కూడా పెరిగిపోతుంది. నువ్వు దేవుని సన్నిధి నీపై పెరిగే కొద్ది ఆర్థిక వనరులు పెరగబోతున్నాయి. దేవుని సేవకి ఇచ్చారండి, వాళ్ళు దేవుని మందిరానికి ఇచ్చారండి. చాలామంది బిడ్డలు ఏడుస్తున్నారు ఆయన మందిరానికి ఇవ్వలేక. చాలామంది బిడ్డలు ఏడుస్తున్నారు మీటింగ్ స్పాన్సర్ చేయలేక. చాలామంది బిడ్డలు ఏడుస్తున్నారు దైవికమైన కార్యాలు చేయలేకపోతున్నానేనని. ఆ బిడ్డలకి ఈ పగటిపూట ఒక శుభవార్తను దేవుడు విడుదల చేశాడు. నీ టర్న్ ఓవర్ లక్షలు వెళ్ళబోతుంది. అయ్యా నా పని దయ్యా, నా పని దయ్యా నువ్వేం మాట్లాడొద్దు. ఏం జరగబోతుందంటే సమృద్ధి దేవుడు పుష్కలంగా నీ మీద కుమ్మరించబోతున్నాడు. దేవుని బిడ్డలు ఆశీర్వదించబట్టు నేను చూడబోతున్నాను. దేవుని బిడ్డలు ఆశీర్వదించబట్టు నేను చూడబోతున్నాను. ఎవరికైనా అనిపించిందా దేవుని మందిరానికి నేను ఒక్కదాన్ని ఇవ్వాలని? ఎవరికైనా అనిపించింది అని ఇవ్వక్కర్లా. బా 50 లక్షలు అంటున్నారు, 30 అంటే నేను ఒక్కదాన్ని ఎత్తే బాగుండు. ఊహకు మించిన కార్యాలు చేయగలిగిన దేవుడు. ఊహకు మించిన కార్యాలు చేయగలిగిన దేవుడు. అంతేగాని ఈరోజు నుంచి డబ్బునే కలలుగా అనబాకండి దయచేసి. ఆ దేవుడు చూసుకుంటాడు. మహిమ ఉన్న చోట ఆర్థిక వనరులు పెరిగిపోతూ ఉంటాయి. మొదటి మాట మహిమ ఉన్న చోట విడుదల ఉంటుంది. రెండవది మహిమ ఉన్న చోట అసాధారణమైన మార్గాలు ఓపెన్ అయితే. మూడవది మహిమ ఉన్న చోట వాక్యం ఉంటుంది. నాలుగవది మహిమ ఉన్న చోట స్వస్థత ఉంటుంది. ఐదవది మహిమ ఉన్న చోట సంపద ఉంటుంది. హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక 6వ మాటలోనికి మనం వచ్చేసాం. దేవుని మహిమ ఉన్న చోట సమకూర్పు రాబోతా ఉంది. ఎవరైనా చిన్నపిల్లాడు ఉన్నాడా? ప్రదీప్ ఇట్రా త్వరగా. మహిమ ఉన్న చోట సమకూర్పు ఉండబోతుంది. చెప్పండి ఒకసారి. మహిమ ఉన్న చోట సమకూర్పు ఉండబోతుంది. చెప్పండి ఒకసారి. నీ వయసు ఎంత? 11 సంవత్సరాలు ప్రదీప్కి. ద్వితీయోపదేశకాండం జస్ట్ ముందోలు చూడండి చాలు. 8 అధ్యాయం 4వ వచనం. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 5వ వచనం. వాటిలో మీరు చూస్తే 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో తిరుగులాడుతూ ఉన్నారు. వారి బట్టలు కానీ వారి చెప్పులు కానీ మాసిపోలేదని వాక్యం సెలవిస్తుంది. ఇదిగోండి నా వైపు చూడండి. అయిపోయింది, తిప్పింది చాలు. స్వర్ణలత అక్క. ఇప్పుడు ప్రదీప్కి 11 సంవత్సరాలంట. సపోజ్ ప్రదీపు 11వ సంవత్సరంలో ఐగుప్తులో నుంచి బయటకు వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? బట్టలు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో కదా. ఇప్పుడు ప్రదీప్ బట్టలు నాకు సరిపోతాయా? మీకు చెప్తా, ఒక మాట వినండి. ప్రదీప్ 11 సంవత్సరాలకి బట్టలు ప్రదీప్కి సరిపోయినాయి. బయటకు వచ్చినప్పుడు 11 సంవత్సరాలు. అరణ్యంలో బట్టలు మార్చట్లా. ప్రదీప్ ఎదిగిపోయాడు. ఇప్పుడు నేనే ప్రదీప్ ఇంత ఎత్తు ఎదిగాడు. బట్టలేం మార్చలేదు. లెనిన్ సెంటర్కి వెళ్ళి కొనలేదు. ఏంటిది బీసన్ రోడ్ వెళ్ళలేదు. కళామందిర్, లేపాక్షి, పాపాక్షి ఎటు పోలేదు. చూడండి ప్రదీప్ ఎంత ఎత్తయ్యాడు. అవే బట్టలు. ఏం జరిగింది? బట్టలు పెరుగుతున్నాయి. ప్రదీప్ నీ చెప్పులు 11 సంవత్సరాలు కదా. చెప్పుల సైజు ఎంత నీది? అయ్యో అమ్మ, ఎంత సైజు? 3నా 6ఆ? అమ్మో, కాదు నా 7 5. ఐగుప్తు నుంచి 5 నువ్వేదంటే అది. ఐగుప్తు నుంచి ప్రదీప్ వచ్చినప్పుడు 5 చెప్పు నెంబరు. 40 సంవత్సరాలు అయ్యే చెప్పులు. కానీ మనమేమంటాం? బ్లాక్ చెప్పులు కొనాలి,
పల్పియారని చెప్పులు కొనాలి, పింక్ చెప్పులు ఆడవాళ్ళు పిచ్చి, రెడ్ చెప్పులు ఏ డ్రెస్కి ఆ మ్యాచింగ్ వేస్తారు కొంతమంది. కానీ ప్రదీప్ అదే కలర్, అదే 5 సైజు, 40 సంవత్సరాలు చెప్పులు కొనలా, బట్టలు కొనలా, చెప్పులు సైజు పెరిగిపోతుంది. మనిషి పెరిగే కొద్దీ బట్టలు పెరుగుతున్నాయి, మనిషి పెరిగే కొద్దీ చెప్పులు పెరుగుతున్నాయి. ఇదే నా దేవుని సమకూర్పు. గాడ్ బ్లెస్ యు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా దేవుని సమకూర్పు చూడండి. మనిషి ఎదిగే కొద్దీ బట్టలు ఎదుగుతున్నాయి, మనిషి ఎదిగే కొద్దీ చెప్పులు ఎదుగుతున్నాయి. వారికి దాహం వేసింది, బండను కొడితే నీళ్లు వస్తున్నాయి. సమకూర్పు, హల్లెలూయా. వాళ్ళకి చికెన్ తినాలనుంది, పీతలు తినాలి, ఎండ్రకాయలు తినాలంది. పీతలు అవి వెనక్కి వెళ్తాయి, పీతలు వెనక్కి వెళ్తాయి, వెనక్కి నడుస్తాయి. తెలుసా పీతలు మీకు? తింటమే కానీ పీతలు తినాలనిపిస్తుంది, ఎండ్రకాయలు తినాలనిపిస్తుంది. వాళ్ళకి ఏమో నీసు తినాలనిపిస్తుంది, పూరేళ్ళు కావాలట. టపటప గాల్లో వచ్చి పడిపోతూ ఉన్నాయి. 6వ విషయం, దేవుని మహిమ ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని సమకూర్పు ఉంటుంది. బట్టలు పెరిగిపోతున్నాయి, చెప్పులు పెరిగిపోతున్నాయి, నీళ్లు బండలోనే చూస్తున్నాయి, పూరేళ్ళు ఎక్కడెక్కడో నుంచి గాలికి ఎగిరి వాళ్ళున్న చోట పడుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. నా దేవుడి సంవత్సరములో, రానున్న దినాల్లో, రానున్న నెలల్లో అద్భుతమైన సమకూర్పు నా దేవుడు నీకు చెయ్యబోతున్నాడు. అద్భుతమైన సమకూర్పు యేసు నామములో నీకు చర్రగా పోతా ఉంది. బట్టలు ఎదగటం ఒక అద్భుతం, చెప్పులు పెరగటం ఒక అద్భుతం, బండ నుంచి నీళ్లు రావటం ఒక అద్భుతం, నాన్ వెజ్ పూరెళ్ళు ఎక్కడో గాలి నుంచి ఎగిరి పడటం ఒక అద్భుతం. నా దేవుడు అద్భుతంగా నీకు సమకూర్పును దేవుడు చేయబోతున్నాడు. అందరూ పైకి చూడండి. యెహోవా ఈరే. ఓ అబ్రహాం అన్నాడు, యెహోవా ఈరే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం యెహోవా ఈరైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. నీకు అధికమైన సమకూర్పును దేవుడు చేయబోతున్నాడు. పాస్టర్ గారు నాకేమీ లేదు అని కాదు, నా దేవుడు అన్ని ఉన్న వ్యక్తిగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. అసాధారణంగా దేవుడు నిన్ను సమకూర్పులోకి దేవుడు నడిపించబోతున్నాడు. అన్ని భూమి మీద కలిగి ఉన్న వ్యక్తిగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. నీకే కొదువ లేకుండా దేవుడు చేయబోతున్నాడు. అన్నిటిని దేవుడు నీకు సమకూర్పు చెయ్యును గాక. అన్నిటిని దేవుడు నీకు సమకూర్పు చెయ్యును గాక. అన్నిటిని దేవుడు నీకు సమకూర్పు చెయ్యును గాక. అన్నిటిని దేవుడిని కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పెట్టును గాక. మొదటి మాట మహిమ ఉన్న చోట, రెండోది మహిమ ఉన్న చోట, మూడోది మహిమ ఉన్న చోట, నాలుగోది మహిమ ఉన్న చోట, ఐదోది మహిమ ఉన్న చోట సంపద ఉంటుంది, ఆరోది మహిమ ఉన్న చోట సమకూర్పు, అద్భుతమైన సమకూర్పు మన సంఘం చూడబోతాం. 2026లో అద్భుతమైన సమకూర్పు దేవుడు యేసు నామములో నీలో కనపడునుగాక. ఇక 7వది నేను చెప్తున్నాను చూడండి. దేవుని మహిమ ఉన్న చోట ప్రొటెక్షన్ ఉంటుంది, సంరక్షణ. చెప్పండి ఎక్కడ ఉంటుంది అది? పరిశుద్ధాత్మ స్వరం ఎంతమంది చూశారు? అదే ఈ టాపిక్. క్షేమము, ప్రొటెక్షన్, సంరక్షణ అన్నీ ఒకటే. పొద్దున పరిశుద్ధాత్మ స్వరం విన్న వాళ్ళకి ఈ పాయింట్ అర్థమవుతుంది. దేవుని మహిమ ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రొటెక్షన్ ఉంటుంది. వాళ్ళ అరణ్యంలోకి అది వెళ్ళింది. అరణ్యములో తేలు ఉంటుంది అన్న వాళ్ళు చేయి చూపించండి. తేలు, అడవిలో తేలు ఉండదా? ఉంటుంది. పాము ఉంటుంది అయ్యా, నక్కు ఉంటుంది, ఎలుగుబంటు ఉంటుంది, సింహం ఉంటుంది, పులి ఉంటుంది. ఉంటాయా? అన్నీ ఉంటాయి. ఏ పిల్లలు కూడా 40 సంవత్సరాల్లో అమ్మా నాకు తేలు కుట్టిందని వాళ్ళ అమ్మా నాన్నకి వెళ్ళి చెప్పరా. నాకు పాము గరిసిందని ఏ యవనస్తురాలు చెప్పరా. ఇప్పుడు ఏం చేయాలి మీరు? 40 సంవత్సరాలు నేను దోమ కొడుతుంది రోజు, అది కూడా కుట్టలే. అది దేవుని సంరక్షణ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళని ఏమి ఆ విషపూరితమైన సర్పము, విషపూరితమైనటువంటి ఆ జీవులు వారిని ఏమీ చేయలేదు. ఏ పిల్లలు కంప్లైంట్ ఇచ్చింది లేదు ఇజ్రాయేలు జాబితాలో.
నన్ను అది కుట్టింది, ఇది కుట్టింది, దోమ కుట్టిందని కూడా కంప్లైంట్ చేయాలి. నా దేవుడు అంతగా ప్రొటెక్షన్ చేశాడు, అంతగా ప్రొటెక్ట్ చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కెనడా దేశం నుండి ఇండియా, భారతదేశానికి ఒక వ్యక్తి రావాలి అని అనుకుంటున్నాడు. ఏదో పనుల కొరకో ఏదో వారి రిలేటివ్స్ని కలవటానికో మనకు తెలియదు, కానీ కెనడా దేశం నుండి భారతదేశానికి రావటానికి టికెట్ని కొనుక్కోవడానికి అతడు ఎయిర్పోర్ట్లో వెళ్ళాడు. చివరి టికెట్ కొనుక్కోవడానికి ఎయిర్పోర్ట్లోకి వెళ్తే అతడు టికెట్ కొనకముందు బుక్ చేయకముందు వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ఫ్రెండ్ ఫోన్ చేసి, అరే ఏం చేస్తాడు, ఎక్కడ ఉన్నావంటే ఇతను చెప్తున్నాడు, కెనడా నుండి భారతదేశానికి వచ్చే వ్యక్తి చెప్తున్నాడు, ఈరోజు నేను సాయంత్రానికి భారతదేశం వెళ్ళాలని అనుకుంటున్నాను, అందుకే ఎయిర్పోర్ట్లో ఉన్నాను, టికెట్ నేను బుక్ చేసుకున్నాను అనగానే ఆయన అన్నాడంట, ఈరోజు వెళ్ళొద్దు, నేను రేపు వెళ్దాం అనుకుంటున్నాను, దయచేసి ఒక్క నైట్ ఆగిపో, రేపు ఇద్దరం కలిసి వెళ్దాం అన్నాడంట. ఇద్దరు ప్రాణ స్నేహితులంట. ఇక సరేలేరా అని చెప్పేసి ఏం మాట్లాడకుండా వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. కెనడాలో ఇంటికి వెళ్ళిపోయారు. వారికి తెలిసిన ఏంటిదంటే సమాచారం ఏంటంటే, ఆ రోజు సాయంత్రం బయలుదేరిన ఫ్లైట్ భారతదేశంకి రాకముందే సముద్రంలో కూలిపోయిందట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నా దేవుడు అంత రీతిగా నిన్ను సంరక్షించగలిగిన దేవుడు, అపాయము కలగక ముందే నిన్ను లాగి బయట వేసే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా వ్యక్తులు సపోజ్ ప్రార్థన చేసి ఆగండి అంటే ఆగండి, నేను వెళ్తాను అంటే ఫ్లైట్లో కూలిపోతావు. స్తోత్రం కలుగును గాక. యేసు నామములో నీకు ఏదైనా ప్రభు చూపిస్తే ఆగు. నా దేవుడు నిన్ను సంరక్షించబోతున్నాడు. నీకు ఏ హాని జరగకుండా నా దేవుడు నిన్ను సంరక్షించబోతున్నాడు. ఏ హాని నీకు తగలకుండా నా దేవుడు నిన్ను మంచి ప్రొటెక్షన్తో నింపబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా దేవుడు ఏమన్నాడు తెలుసా? నిన్ను ముట్టిన వాడు నా కన్ను గుడ్డిని ముట్టిన వాడే అన్నాడు. నిన్ను ఎవడైనా ముడితే దేవుడు ఊరుకోడు. ప్రియ దైవజనమా, ఇదిగో దేవుని మహిమ మనలో ఉంది కాబట్టి, దేవుని మహిమ మన సంఘములో ఉంది కాబట్టి, దేవుని మహిమ నాపై నీపై ఉంది కాబట్టి మనల్ని దేవుడు సంరక్షించబోతా ఉన్నాడు. గట్టిగా చప్పలు కొట్టి యేసయ్య నామాన్ని కనపరచండి. సంరక్షించబోతున్నాడు. గట్టిగా చప్పలు కొట్టి యేసయ్య నామాన్ని కనపరచండి. హల్లెలూయా. మొదటి మాట, ఎక్కడ మహిమ ఉంటుందో ఎక్కడ విడుదల ఉంటుంది. ఎక్కడ మహిమ ఉంటుందో అక్కడ సాధారణమైన మార్గాలు ఓపెన్ అయితే. ఎక్కడ మహిమ ఉంటుందో అక్కడ వాక్యం ఉంటుంది. ఎక్కడ మహిమ ఉంటుందో అక్కడ స్వస్థత ఉంటుంది. ఎక్కడ మహిమ ఉంటుందో సంపద ఉంటుంది. ఎక్కడ మహిమ ఉంటుందో సమకూర్పు ఉంటుంది. ఎక్కడ మహిమ ఉంటుందో సంరక్షణ ఉంటుంది. ఎన్ని అయిపోయినాయి ఇప్పుడు? 8. ఎక్కడ మహిమ ఉంటుందో అక్కడ దేవుని స్వరం ఉంటుంది. అక్కడ దేవుని స్వరం వినబడుతుంది. ఎంతమందికి దేవుని స్వరం వినాలని ఆశ? ఒక ఆశ ఉందయ్యా, నీ స్వరమును వినాలని నాకు ఆశ ఉందయ్యా. ఏం దించేశారేంటి? అదేంటి? నేను ఎత్తి పాడుతున్నాను కదమ్మా. యేసయ్య స్వరం వినాలని ఉందా మీ అందరికీ? ఇప్పుడు దించు. ఇప్పుడు ఎత్తంగానే యేసయ్య చూడాలి కదా. ఇట్టి ఆడుకుంటున్నారేంటి? దేవుడు కొడతాడు. ఎత్తితే పూర్తిగా ఎత్తి ఆయన చూసిన దాకా ఉంచాలి. అర్థమవుతుందా? దేవుని స్వరం వినాలనుకుంటున్నాం. అబ్రహాం దేవుని స్వరం, మోషే దేవుని స్వరం, జకరియా దేవుని స్వరం, వృద్ధులు అల్లు. కానీ వారి దేవుని స్వరం, బాలుడైన సమయలు కూడా దేవుని స్వరం విన్నాడు. ప్రైజ్లా. యవనస్తులు కూడా దేవుని స్వరం విన్నారు. వృద్ధులతో మాట్లాడతాడు, చంటి పిల్లలతో మాట్లాడతాడు, యవనస్తులతో మాట్లాడతాడు. టోటల్ అపోస్తలిక్ చర్చితో దేవుడు మాట్లాడని ఆశగా ఉన్నాడు. ఆయన స్వరం వినాలన్న వారందరూ గట్టిగా ప్రభుని స్తుతించండి. గట్టిగా ప్రభుని స్తుతించండి. గట్టిగా ప్రభుని స్తుతించండి. గట్టిగా ప్రభుని స్తుతించండి. రుయ్ బాబాల షందారా రుయ్ బాలాదారా బాగా షందారా బాబా. చాలా సార్లు మనుషుల స్వరం విని ఏడుస్తూ ఉన్నావేమో. మనుషుల స్వరం నిన్ను గాయపరుస్తుంది. మనుషుల స్వరం నిన్ను ఏడిపిస్తుంది. దేవుని స్వరం గాయపడిన నిన్ను బాగు చేస్తుంది.
గాయపడిన నిన్ను బాగు చేస్తుంది. మనుషుల స్వరం నిన్ను గాయపరుస్తుంటే దేవుని స్వరం నీ హృదయములను గాయములను మానుపుతుంది. అందుకే దేవుని స్వరం విందా. మనుషుల స్వరం వినటం ఆపేద్దాం. మనుషుల స్వరాలు వినటం ఆపేద్దాం. మనుషుల్ని దూషిస్తారు, మనుషులు అనరాని మాట అంటారు. ఇదిగో మనిషి మాట చంపేస్తుంది, నిత్యము చంపేస్తుంది ఒక మనిషిని. మనుషుల మాట విని ఎంతమంది అయితే గాయపడ్డారో, మనుషుల మాటలు వింటే ఎంతమంది అయితే ఏడుస్తున్నారో, ఈ రోజు నుంచి దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. నీకు ఏర్పడిన ప్రతి గాయాన్ని ఆయన మాట్లాడుతూ ఉండగా దేవుడు కట్టబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషేతో ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. మోషే ఆకలేస్తుంది అంటాడు. మోషే నీ పేరేంటి అంటాడు. మోషే నత్తివాడు. ఆ నత్తి చూసి ఎవ్వరు మాట్లాడేవాడికి చిరాకు వచ్చేసారు. ఏంట్రా టైమా 10:30 చేదరించుకునేవాళ్ళు. హైవేలో నవ్వుతుంది. యేసయ్య మోషేతో మాట్లాడడం ప్రారంభించాడు. నీతో ఎవ్వరు మాట్లాడిపోయినా పర్లేదు, నీ యేసయ్యతో మాట్లాడబోతున్నాడు. యేసయ్యతో మాట్లాడబోతున్నాను. పైకి రా మోషే, పైకి రా. సినాయి పర్వతం ఎక్కాడు. యేసయ్య, మోషే నన్నే కొన్నాను, డోంట్ ఫియర్, నేను నీతో మాట్లాడుతున్నాను. మనుషులు నీతో మాట్లాడడానికి చిరాకు పడుతున్నారేమో. నా స్వరాన్ని విను, నా స్వరాన్ని విను, నా స్వరాన్ని విను. 40 రోజులు దేవుని స్వరాన్ని విన్నాడు. నాతో ఇలా ఎవ్వరు మాట్లాడలేదు. ప్రైజ్ అలా. ఆయన చల్లని స్వరం ఈ పగటి పూటానికి వినబడబోతాము. చల్లని స్వరం ఈ పగటి పూట వినబడబోతాము. హల్లెలూయా. యేసయ్య నీతో మాట్లాడాలంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వాలి. ఎబ్బే సైలెంట్. ఆమె యేసయ్య మాట్లాడాలంటే టీవీలో ఆగిపోవాలి. యేసయ్య మాట్లాడాలంటే చాటింగ్ సాగిపోవాలి. ఈ చెవి ఆయన వైపేయాలి. అప్పుడు నీతో మాట్లాడతాడు. యేసయ్య నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మనుషులు మాట్లాడి నీకు కలిగించిన గాయాలను మానుపుదామని మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మనుషులు ఎవరు నీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని దేవుడే ఆయన స్వరాన్ని వినిపించాలని నీతో ఇష్టపడుతున్నాడు. నువ్వు రీల్స్ చూసి నీ టైంని వేస్ట్ చేయొద్దు. టీవీ చూస్తూ నీ టైంను వేస్ట్ చేయొద్దు. మనుషులతో గాయపడే మనుషులతో మాట్లాడి వాళ్ళతో తిట్టించుకొని, వాళ్ళతో అనరాని మాటలు అనిపించుకొని ఏడ్చుకుంటూ కూర్చోవద్దు. అన్ని బంద్ చేసి దేవుని వైపు నువ్వు చూడు. మోషేని పిలిచాడు. నత్తివాడైన మోషేతో 40 రోజులు క్లియర్గా వివరించి మాట్లాడారు. అయ్యా, టైం అడిగితే తన్నేవారు నన్ను, అన్నం అడిగితే తిట్టేవాళ్ళు నన్ను. అరే పోరా, 40 రోజులు పూసగుచ్చినట్టు వివరించావు. నీకు వందనాలయ్యా, నాతో మాట్లాడినందుకు నీకు. ఈ రోజున ఎవరి చెవులైతే ఆయన స్వరం వైపు తిరుగుతాయో నా దేవునితో మాట్లాడబోతున్నాడు. సహోదరి నా దేవునితో మాట్లాడబోతున్నాడు. సహోదరు నా దేవునితో మాట్లాడబోతున్నాడు. ఇక చివరిగా 9వది, దేవుని మహిమ ఎక్కడుంటుందో అక్కడ దేవుని చిత్తాలు బయలుపరచబడతాయి. అక్కడ దేవుని ప్రణాళికలు బయలుపరచబడతాయి. అక్కడ దేవుని నివేదిక నీకు ఇవ్వబడుతుంది. కొండ మీద మోషేకి ప్రత్యక్షపు గుడారం యొక్క ప్రణాళికలు ఇవ్వబడ్డాయి. కొండ మీద మోషేకు దేవుని చిత్తం బయలుపరచబడింది. వినండి ప్రియదేవి జనమా, దేవుని మహిమ ఉన్న చోట దేవుని చిత్తం వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. దేవుని మహిమ ఉన్న చోట ఆయన ప్రణాళికలు వాళ్ళకి తెలిసిపోతూ ఉంటాయి. దేవుని మహిమ ఉన్న చోట ఆయన మనసు వారికి తెలిసిపోతూ ఉంటుంది. వారు అంటారు, ఈ టైంలో నా దేవుడు ఇక్కడికి వెళ్ళొద్దన్నాడు, ఈ టైంలో ఇక్కడికి వెళ్ళమన్నాడు. వాళ్ళు ఎవరో తెలుసా? దేవుని మహిమతో ఉన్న వ్యక్తుల వాళ్ళు.
ఈ టైంలో దేవుడు వీళ్ళతో మాట్లాడొద్దన్నాడు. ఈ టైంలో వీరిని కలుసుకోమని దేవుడు నాకు చెప్పాడు. వారెవరు తెలుసా? దేవుని చిత్తమును కనుక్కొని మరి ప్రయాణం చేసే వ్యక్తులు వాళ్ళు. దేవుని మహిమ ఎక్కడుంటుందో అక్కడ దేవుని చిత్తం బయలుపరచబడతా ఉంది. దేవుని మహిమ ఎక్కడుంటుందో అక్కడ దేవుని ప్రణాళికలు ఓపెన్ అవుతా ఉంటాయి. దేవుని మహిమ ఎక్కడుంటుందో అక్కడ దేవుని యొక్క సంకల్పాలు నెరవేరుతూ ఉంటాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక చివరిగా దేవుని మహిమ ఎక్కడుంటే అక్కడ త్వరగా విడుదల ఉంటుంది. దేవుని మహిమ ఎక్కడుంటే అక్కడ అసాధారణమైన మార్గాలు ఓపెన్ అయింది. దేవుని మహిమ ఎక్కడుంటే అక్కడ వాక్యం ఉంటుంది. దేవుడి మహిమ ఎక్కడుంటే అక్కడ, దేవుడి మహిమ ఎక్కడుంటే అక్కడ సంపద, దేవుడి మహిమ ఎక్కడుంటే అక్కడ సమకూర్పు ఉంటుంది. దేవుడి మహిమ ఎక్కడుంటే అక్కడ సంరక్షణ ఉంటుంది. దేవుడి మహిమ ఎక్కడుంటే అక్కడ దేవుని స్వరం ఉంటుంది. చివరిగా దేవుని మహిమ ఎక్కడుంటే అక్కడ దేవుని చిత్తం ఉంటుంది.